ఓకే అండి. నేను స్క్రీన్ షేర్ చేశాను. కనిపిస్తే చెప్పరా? మీకు స్క్రీన్ కనిపిస్తుందా లేదని? ఓకే. థ్యాంక్ యూ అండి కన్ఫర్మేషన్. జనరల్‌గా చూడండి, మనం ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకుంటే అది ఏ అప్లికేషన్ అవని, వాట్సాప్ అవని, ఇన్‌స్టాగ్రామ్ అవని, అది ఏదవని, మీరు ఏ అప్లికేషన్ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్నిసార్లు మనం ఏదైనా ఊరు వెళ్తాం కదా, సంక్రాంతి టైంలో, ఫెస్టివల్స్ టైంలో మనం మన విలేజ్ వెళ్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో జాబ్ చేస్తూ ఉంటాం, మన టికెట్ బుక్ చేసుకుంటాం. మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనం ఒక పర్టికులర్ దాని మీద క్లిక్ చేస్తే మనకి లిస్ట్ ఆఫ్ కంట్రీస్ కానీ లిస్ట్ ఆఫ్ ప్లేసెస్ కానీ కనిపిస్తాయి. ఓకేనా? ఇందులో ఒక పర్టికులర్ వాల్యూని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కెనడా వెళ్ళాలనుకో, కెనడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలాంటి ఏదైనా ఒక డ్రాప్ డౌన్, ఓకే, ఇది ఏదైనా ఒక వాల్యూని మనం దాని మీద క్లిక్ చేసి ఇలా వాల్యూస్ అన్నీ కనిపిస్తాయి కదా మనకి. ఇందులో ఒక పర్టికులర్ వాల్యూని సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఇలాంటి దాన్ని మనం ఏమంటామంటే డ్రాప్ డౌన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి, నేను ఏం చేయాలి? ఇందులోకి వెళ్ళి ఇండియాని సెలెక్ట్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. బుక్ మై షో ఓపెన్ చేద్దాం. బుక్ మై షో కాళ్ళే రెడ్ బస్. రెడ్ బస్ మనం వాడుతూ ఉంటాం కదా, రెడ్ బస్ ఓపెన్ చేస్తున్నాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫ్రమ్ అడ్రస్. ఈ రెడ్ బస్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ సెలెక్ట్ చేయమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఇలా చాలా వాల్యూస్ ఉన్నాయి, చాలా స్టేట్స్ ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఈ ప్లేస్లో నేను హైదరాబాద్ సెలెక్ట్ చేయాలి, హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నా. నేను ఏం చేస్తా, ఇక్కడ మనకు చాలా డ్రాప్ డౌన్స్ ఉన్నాయి, ఇందులో నేను హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఏదైనా ఒక సినారియో, దీన్ని ఏమంటారంటే డ్రాప్ డౌన్ అంటారు జనరల్గా. ఓకేనా? మీకు ఆల్రెడీ ఒక క్లాస్లో చెప్పాను ఏమని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే డేటాని ఎంటర్ చేస్తే, సెకండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అప్లికేషన్ తీసుకుంటే ఇక్కడ మీరు డేటాని ఎంటర్ చేస్తున్నారు, ఈమెయిల్ ఐడి. ఇక్కడ మీరు డేటాని ఎంటర్ చేస్తున్నారు ఒక బాక్స్లోకి, దీన్ని ఏమంటారంటే టెక్స్ట్ బాక్స్. అదే మీరు ఇక్కడ క్లిక్ చేస్తారు లాగిన్ బటన్ మీద ఎంటర్ చేశాక, అంటే క్లిక్ చేస్తున్నారు కదా, వీటిని బటన్స్ అంటారు. మీరు ఏదైనా క్లిక్ చేస్తే బటన్ అంటారు. ఇందులోకి ఏదైనా డేటాని ఎంటర్ చేస్తే టెక్స్ట్ బాక్స్ అంటారు. అలాగే మనం ఆటోమేషన్లో మనం ఏదైనా ఒక పర్టికులర్ దాని మీద క్లిక్ చేసి అక్కడ మనకి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ కనిపిస్తాయి అన్నమాట. చాలా వాల్యూస్ కనిపిస్తూ ఉంటాయి. అందులో మనం ఏదైనా ఒక వాల్యూని సెలెక్ట్ చేస్తే దాన్ని డ్రాప్ డౌన్ అంటారు. ఆ డ్రాప్ డౌన్లో ఉన్న ఒక వాల్యూని మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? అలాగే మనకి అలర్ట్స్ అని ఉంటాయి. అలర్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేని మీద క్లిక్ చేస్తే ఒక అలర్ట్ వస్తుంది. అయితే మీరు ఓకే కొట్టాలి, లేకపోతే క్యాన్సిల్ కొట్టాలి. ఇది అలర్ట్ మాట. ఇప్పుడు ఈ అలర్ట్ ఓకే కొట్టకుండా మీరు ఏం చేయలేరు అప్లికేషన్లో. అంటే ఈ అలర్ట్ అనేది మీకు ఆపేస్తుంది, ఏం చేయలేరు మీరు. ఇలా మనం ఏదైనా మన అప్లికేషన్లో సడన్గా ఒకటి వస్తుంది చూసారా, దాన్ని అలర్ట్ అంటారు. ఈ అలర్ట్ని మనం అయితే ఓకే కొట్టాలి, లేదనుకుంటే క్యాన్సిల్ కొట్టాలి. ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా. అప్పుడు మాత్రం మీరు ఏదైనా చేయగలరు అప్లికేషన్లో, గుర్తుపెట్టుకోండి. అది ఒకటండి, దాన్ని అలర్ట్ అంటారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మల్టిపుల్ విండోస్. మనకి ఆటోమేషన్లో మల్టిపుల్ విండోస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. కొంతమంది విండోస్ అంటారు, కొంతమంది ట్యాబ్స్ అంటారు. ట్యాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎన్ని ట్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, రెడ్ బస్ ఒక ట్యాబ్లో ఓపెన్ చేసాం, అక్కడ ఒక విండోలో ఓపెన్ చేసాం. ఫేస్బుక్ అనేది ఒక విండోలో ఓపెన్ చేసాం. అలాగే ఆటోమేషన్ టెస్టింగ్ ప్రాక్టీస్ ఇది ఒక విండోలో ఓపెన్ చేసాం. మనం గూగుల్ మీట్ ఒక విండోలో ఓపెన్ చేసాం అందరం. ఇక్కడ మొత్తం ఎన్ని విండోస్ ఓపెన్ చేశాను నేను? 4 విండోస్. ఇప్పుడు ఎవరైనా నన్ను వచ్చి ఆటోమేషన్ టెస్టింగ్ ప్రాక్టీస్ విండోకి వెళ్ళమన్నారనుకో, నేను ఈజీగా వెళ్ళగలుగుతాను అనమాట. అంటే ఒక విండో నుంచి ఇంకో విండోకి స్విచ్ అవుతున్నారు ఈజీగా, మాన్యువల్గా. ఇదే విధంగా ఆటోమేషన్లో ఎలా చేస్తారని చూద్దాం. ఇలా ఒక విండో నుంచి ఇంకో విండో, ఇది ఒక విండో, ఇది ఒక విండో. ఓకే, వీటిని విండోస్ అంటారు. ఒక విండో నుంచి ఇంకో విండోకి వెళ్తాం కదా, వీటిని విండోస్ అంటారు జనరల్గా. ఆ విండోస్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. అలాగే డ్రాప్ డౌన్స్. డ్రాప్ డౌన్స్ అంటే చెప్పాను కదా, మనం ఏదైనా ఒక దాని మీద క్లిక్ చేస్తే మనకు అందులో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి, అందులో ఏదో ఒక వాల్యూ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సినారియోని మనం డ్రాప్ డౌన్స్ అంటారు. అలర్ట్ అంటే ఏం చెప్పాను, ఇక్కడ క్లిక్ చేస్తే అయితే మనం కొన్నిసార్లు ఓకే అని ఉంటుంది, ఓకే కొట్టాలి. కొన్నిసార్లు ఓకే క్యాన్సిల్ రెండు ఉంటాయి అలర్ట్లో. ఇది అలర్ట్ అంటారు. అలర్ట్ అంటారు, కొంతమంది పాపప్ అంటారు. మనకు సడన్గా పాపప్ వస్తుంది. అయితే ఆ పాపప్లో ఏంటంటే మనం అయినా ఓకే కొట్టాలి, లేదనుకుంటే
ఏదో ఒకటి కొట్టాలి. అయితే ఓకే కొట్టండి, క్యాన్సిల్ కొట్టండి, మీ ఇష్టం. అది ఆటోమేషన్ ద్వారా ఎలా చేస్తారు అనేది కూడా మనం నేర్చుకుంటాం. అలాగే ఇంకోటి ఏంటంటే మౌస్ యాక్షన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 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 కంప్యూటర్ వాడేటప్పుడు మౌస్ వాడతారు కదా, కొంతమంది మౌస్ పెట్టంటారు కదా, మౌస్ వాడతారు కదా. మనం మౌస్ వాడేటప్పుడు లెఫ్ట్ క్లిక్ చేస్తాం, డబుల్ క్లిక్ చేస్తాం, రైట్ క్లిక్ చేస్తాం, అలాగే డ్రాగ్ డ్రాప్. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ చేయాలంటే ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందండి, డ్రాగ్ మీ టు మై టార్గెట్. ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేయాలి ఇందులో బాక్స్లోకి. చూడండి, డ్రాగ్ చేశాను, మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాలి. చూసారు, అక్కడ తీసుకెళ్ళాను. ఇలా డ్రాగ్ డ్రాప్ ఎలా చేస్తారు. అలాగే డబల్ క్లిక్. ఇప్పుడు చూడండి, ఇక్కడ హలో వరల్డ్ అని ఉంది కదా, హలో వరల్డ్ అని. ఇప్పుడు నేను ఇక్కడ 2 సార్లు కొడితే నాకు వచ్చేస్తుంది అది. ఈ కాపీ టెక్స్ట్ ఉంది కదా, దీని మీద 2 సార్లు క్లిక్ చేయాలి, డబల్ క్లిక్. 1, 2. ఇలా డబల్ క్లిక్ ఎలా చేస్తారు? ఆటోమేషన్లో డబుల్ క్లిక్ ఎలా అంటే మన మౌస్ పైకించి డబుల్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ చేస్తాం కదండి. అదేవిధంగా మనం ఆటోమేషన్లో ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం ఈరోజు. ఫస్ట్ మనం అలర్ట్స్ చూద్దాం, ఓకేనా? సారీ, నాట్ అలర్ట్స్, డ్రాప్ డౌన్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ అప్లికేషన్ ఉంది కదా, ఆటోమేషన్ ఇది ఒక అప్లికేషన్ కదా, ఇది ఒక వెబ్సైట్ కదా. ఈ వెబ్సైట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ అప్లికేషన్ లోడ్ అయినప్పుడు, మనం అప్లికేషన్ ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మనకేంటంటే ఏం సెలెక్ట్ అయింది? యునైటెడ్ స్టేట్స్. బట్ మనం ఏం సెలెక్ట్ చేయాలండి ఇందులో? ఇండియా అని సెలెక్ట్ చేయాలి. దీన్ని డ్రాప్ డౌన్ అంటారు. ఎలా సెలెక్ట్ చేయాలి అనేది చూద్దాం ఫస్ట్. తర్వాత మనం అలర్ట్స్ చూద్దాం, తర్వాత విండోస్ చూద్దాం, తర్వాత మౌస్ ఓవర్ యాక్షన్స్ చూద్దాం. నేను ఒకసారి రాస్తాను. బిఫోర్ దట్ మనం ఒకటి నేర్చుకుందామండి, లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కదా, హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్. అదొక్కసారి చూద్దాం, అదొక్కసారి చూసి చెప్దాం. టుడే క్లాస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. క్లాస్ అంటే ఏంటి? క్లాస్ అని రాసి క్లాస్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ సురేష్. ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ అండి, ఎవరు జాయిన్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాస్ క్రియేట్ చేసామండి. ఈ క్లాస్లో ఒక మెథడ్ ఉంది, ఏమని? యాడ్ అనే మెథడ్ ఉంది. ఓకే, ఇట్ ఈజ్ యాడింగ్. ఇందులోనే ఇంకో మెథడ్ ఉంది అనుకుందాం, డెఫ్ సెలెక్ట్ వాల్యూ అని ఉంది. ప్రింట్ సంథింగ్ సెలెక్టింగ్ వాల్యూ. ఇప్పుడు మనకు ఒక క్లాస్ ఉంది, మీ అందరికీ తెలుసు క్లాస్ ఎలా రాయాలని. క్లాస్ అని రాసి క్లాస్ పేరు ఇవ్వాలి. మెథడ్స్ ఎలా రాయాలి? పైథాన్లో డెఫ్ అని రాసి మెథడ్ పేరు ఇవ్వాలి. ఇక్కడ మెథడ్ పేరు ఏంటి? యాడ్. ఇక్కడ మెథడ్ పేరు ఏంటి? సెలెక్ట్ వాల్యూ. ఇక్కడ క్లాస్ పేరు ఏంటి? సురేష్. ఈ క్లాస్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 2 మెథడ్స్. మీరు ఎలా చెప్తున్నారు ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయని? ఎందుకంటే 2 డెఫ్స్ ఉన్నాయి కాబట్టి. ఇది ఒక డెఫ్, నేను హైలైట్ చేస్తాను చూడండి, డిఎఫ్. 2 డెఫ్ ఉన్నాయి కాబట్టి 2 మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ, ఓకేనా? ఇప్పుడు నేను ఈ క్లాస్లో ఉన్న మెథడ్ని బయటికి పిలవాలి. ఎలా పిలవాలి? ఏదైనా ఒక క్లాస్లో ఉన్న మెథడ్స్ని నేను ఆ మెథడ్ ఏం చేస్తుంది అని చూడాలంటే ఆ క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. క్లాస్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? మీ అందరికి తెలుసు. క్లాస్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? ఓబీజే ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్. మన క్లాస్కి ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామండి? క్లాస్ పేరు సురేష్, పక్కన ఇలా బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఒక వేరియబుల్ రాయాలి, ఓబీజే. దీన్ని ఆబ్జెక్ట్ అంటారు. పూర్తిగా రాస్తాం చూడండి, ఓబీజే ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు సురేష్, ఓకేనా? ఇప్పుడు మెథడ్ని కాల్ చేయాలంటే, ఇప్పుడు ఈ క్లాస్లో మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ మెథడ్స్ని నేను పిలవాలంటే ఆబ్జెక్ట్ డాట్ యాడ్, ఓకేనా? అదే ఇంకో మెథడ్ ఉంది కదా, సెలెక్ట్ వాల్యూ. దాన్ని కూడా పిలవాలంటే ఓబీజే డాట్ ఆబ్జెక్ట్ డాట్ సెలెక్ట్ వాల్యూ. మళ్ళీ చెప్తానండి, క్లాస్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో మళ్ళీ చూపిస్తాను చూడండి. హౌ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ద క్లాస్. హౌ టు ఎలా? ఓబీజే ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు, మీరు ఆబ్జెక్ట్ అనేది ఏదైనా ఇవ్వచ్చు, ఎక్స్ అని కూడా ఇవ్వచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సురేష్. లేకపోతే మీరు ఇలా కూడా ఇవ్వచ్చు, ఓబీజే ఈజ్ ఈక్వల్ టు సురేష్. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, మనం ఓబీజే అని రాస్తున్నాం. అది మీ ఇష్టం, ఏదైనా ఇచ్చుకోవచ్చు.
కానీ జనరల్గా ఎక్కువ మంది ఆబ్జెక్ట్ అని పెడతారు, ఓబీజీ అని పెడతారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మన క్లాస్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? క్లాస్ పేరుతో. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు క్లాస్ పేరు. క్లాస్ పేరు ఏంటి? సురేష్. ఇక్కడ అందుకే సురేష్ అని రాస్తాం అన్నమాట. రాసి బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేసాం. ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ క్లాస్లో ఉన్న మెథడ్స్ని మనం పిలవాలంటే ఆ ఆబ్జెక్ట్ ఉపయోగించుకొని ఓబీజే డాట్ యాడ్. అలాగే ఇంకో మెథడ్ని పిలవాలంటే మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 2 మెథడ్స్ ఉన్నాయి. 2 మెథడ్స్ని మనం బయటికి పిలవాలంటే ఓబీజే డాట్ సెలెక్ట్ వాల్యూ. ఇలా మన క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మెథడ్స్ని బయటికి పిలుస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. బిఫోర్ దట్ ఇంకోటి నేర్చుకుందామండి. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అని రాశానండి నేను. అలాగే నేమ్ ఈజ్ ఈక్వల్ టు సురేష్ అని రాశాను. అలాగే వై ఈజ్ ఈక్వల్ టు 222 అని రాశాను. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 123 అని రాశాను. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉంది చూసారా? ఎక్స్ అని, నేమ్ అని, వై అని, అలాగే వాల్యూ అని ఉంది చూసారా? వీటిని మనం ఏమంటామంటే అండి వేరియబుల్స్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ అనేది ఈ ఎక్స్ వాల్యూ అంతా ఇప్పుడు 2 అంటే ఈ ఎక్స్ అనేది 2ని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ ఉంది. ఇక్కడ నేమ్ ఏం చేస్తుందంటే సురేష్ని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ దీన్ని వై, ఈ వైని ఏమంటారంటే వేరియబుల్. ఈ వేరియబుల్ ఏం స్టోర్ చేస్తుంది? 222 అంటే 222 స్టోర్ చేసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ వాల్యూ అని ఉంది వేరియబుల్ పేరు. ఈ వేరియబుల్ ఏం స్టోర్ చేస్తుంది? 123 అని స్టోర్ చేస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని ప్రోగ్రామింగ్లో వేరియబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రోహిత్ని పిలిచి కెన్ యూ డిక్లేర్ ఏ వేరియబుల్ అన్నాను అనుకో. కెన్ యూ డిక్లేర్ వన్ వేరియబుల్ అండ్ అసైన్ ఏ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోహిత్ని పిలిచి ఒక వేరియబుల్ తీసుకొని దానికి 100 అని దాని వాల్యూ అన్నాను అనుకో. అప్పుడు రోహిత్ ఏం చేస్తే వేరియబుల్ పేరు ఏదైనా తీసుకోవచ్చు. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100. ఇప్పుడు అదేవిధంగా సురేఖని పిలిచి సురేఖ టేక్ వన్ వేరియబుల్ అండ్ అసైన్ వన్ వాల్యూ. ఎనీ వాల్యూ ఈజ్ ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ తీసుకోమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. సురేఖ ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంది. ఆ వేరియబుల్ పేరేంటి? ఎక్స్. ఆ వేరియబుల్ ఎంత స్టోర్ చేస్తుంది? 12. ఇక్కడ వేరియబుల్ పేరేంటి? వాల్యూ. ఆ వేరియబుల్ ఏం స్టోర్ చేస్తుంది? 100. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో వేరియబుల్ తీసుకుందాం, నేమ్ ఈజ్ ఈక్వల్ టు సురేష్. ఇక్కడ వేరియబుల్ పేరేంటి? నేమ్. ఈ వేరియబుల్ ఏం స్టోర్ చేస్తుంది? సురేష్ అనే వాల్యూని స్టోర్ చేస్తుంది. ఇంకో వేరియబుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కల్పలత లేకపోతే నిహితకి చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఎవరైనా టేక్ ఏ వన్ వేరియబుల్ వై, వేరియబుల్ నేమ్ ఈజ్ వై. ఓకే, వై తీసుకుంది ఆమె. వై వాల్యూ అసైన్ 100. ఫర్ ఎగ్జాంపుల్ 120 తీసుకోమని చూసారు. ఇక్కడ వేరియబుల్ పేరు అనేది వై. వేరియబుల్ అని ఎందుకు అంటున్నామంటే అండి ఎందుకు అంటున్నామో తెలుసుకోకపోయినా పర్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉన్నది ప్రోగ్రామింగ్లో వేరియబుల్ అంటారు. గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆటోమేషన్ రాసేటప్పుడు నేను గుర్తు చూసారా? డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు వెబ్ డ్రైవర్ డాట్, నేను ఆటోమేషన్ కోడ్ రాసేటప్పుడు పద్దాకి ఇది రాస్తున్నాను. డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్. ఈ లైన్ ఏం చేస్తుంది? క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తుంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు యువతలేపు ఉంది కదా, దీన్ని ఏమంటారంటే వేరియబుల్ అంటారు డ్రైవర్ని. ఇక్కడ డ్రైవర్ని ఏమంటారంటే వేరియబుల్. మీకు అదే చెప్తున్నాను అనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్ వాల్యూ 2, బట్ ఎక్స్ ఏంటిది? వేరియబుల్. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉన్నది డ్రైవర్, దీన్ని ఏమంటారు? వేరియబుల్ అంటారు. ఎవరైనా మీకు వేరియబుల్ డిక్లేర్ చేయమంటే సింపుల్, ఆ వేరియబుల్ పేరు ఏదైనా తీసుకోండి. ఏనో, బీనో, సీనో, జెడ్ వరకు ఏదైతే ఉంటుంది కదా, ఎనీథింగ్ ఇస్ ఫైన్. మీరు కలిపి తీసుకుంటారా? ఏని బీని కలిపి తీసుకుంటారా? లేకపోతే మీ ఇష్టం. వేరియబుల్ పేరు జస్ట్ ఈజ్ ఈక్వల్ టు యువతలేపు ఉండాలంతే. అది ఏదో ఒక వాల్యూ అసైన్ అయి ఉంటుంది. ఆ వాల్యూ ఏదైనా మీ ఇష్టం. అది నెంబర్స్ అవ్వచ్చు, లేదనుకుంటే ఆల్ఫాబెటికల్ నెంబర్స్ అవ్వచ్చు. ఆల్ఫాబెటికల్స్ అంటే ఏంటి? ఏబిసిడీలు కదా, అదేనవ్వచ్చు. మీరు ఎప్పుడైనా ఆల్ఫాబెటికల్ని రాసేటప్పుడు ఇలా డబల్ కొటేషన్ పెట్టాలి. మీ మేబీ ఇక్కడ డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
నేను మామూలుగా ఏబిసిడీలు రాసినప్పుడు మాత్రం డబుల్ కొటేషన్లు పెడుతున్నా, నెంబర్ రాసేటప్పుడు మాత్రం డబుల్ కొటేషన్లు పెట్టట్లా. ఎందుకంటే అదొక రూల్ మాట. ఎప్పుడైనా మీరు ఆల్ఫాబెటికల్ రాసినప్పుడు ఇలా డబుల్ కొటేషన్లో పెట్టాలి. అదే ఓన్లీ నెంబర్స్ రాసినప్పుడు అవసరం లేదు. ఇన్ కేసు మీరు రెండు కలిపి రాస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో వేరియబుల్ ఉంది జడ్ అని, ఈ జడ్లో మీరు ఆల్ఫాబెటికల్ పెడుతున్నారు, అట్ ద సేమ్ టైం నెంబర్స్ కూడా పెడుతున్నారు, అప్పుడు కూడా మీరు డబుల్ కొటేషన్లోనే పెట్టాలి. ఓన్లీ నెంబర్స్ అయితేనే ఇలా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ పక్కన ఏ పెట్టారనుకో ఖచ్చితంగా దీన్ని డబుల్ కొటేషన్లో పెట్టాలి. ఇదొక రూల్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మీకు గుర్తుండకపోయినా పర్లేదు. బట్ ఇక్కడ ఎక్స్ని ఏమంటారంటే వేరియబుల్ అంటారు, వైని ఏమంటారంటే వేరియబుల్ అంటారు, జడ్ని ఏమంటారంటే వేరియబుల్. ఓకే, క్లాస్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో అర్థమైంది. వేరియబుల్ అంటే ఏంటి చూశారు. ఇప్పుడు మనం మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు క్లాస్ అని రాస్తున్నాను కదా సురేష్ అని. ఇప్పుడు ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తున్నాను, ఓబీజే ఈజ్ ఈక్వల్ టు క్లాస్ అంటున్నా. మీకు అమ్మనే డౌట్ రావచ్చు, సారీ, క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే సురేష్ ఇలా క్రియేట్ చేస్తాం. ఇందులో మెథడ్స్ కూడా ఉన్నాయిలే అండి, నేను రాయలేదు, సరే రాస్తాను చూడండి. డఫ్ యాడ్, మీకు ఇప్పుడు మీరు ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఒక డౌట్ మేబీ కొంతమంది అడగరు, చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అన్న, మీకు ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే బాస్ మీరు ఇక్కడ ఎక్స్ని వేరియబుల్ అంటున్నారు, బట్ ఇక్కడ దీన్ని ఆబ్జెక్ట్ అని ఎందుకు అంటున్నారు అసలు, అదేంటి మీరే అన్నారు కదా. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ సురేష్ అని రాసిన వేరియబుల్ అంటున్నారు ఇక్కడ నేమ్ని, బట్ క్లాసుల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం దీన్ని ఆబ్జెక్ట్ అంటున్నారు, ఓబీజీ ఆబ్జెక్ట్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైని తీసుకోండి, వై ఈజ్ ఈక్వల్ టు సురేష్, ఇక్కడ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఇక్కడ క్లాస్ పేరు ఏంటి, సురేష్ అండి. సురేష్కి ఏం చేశారు మీరు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఆబ్జెక్ట్ ఏమి ఇచ్చారు, వై. ఇక్కడ ఎక్స్ నేమ్ని వేరియబుల్ అంటున్నారు, వైని ఎందుకు ఆబ్జెక్ట్ అంటున్నారు. ఒకటే ఒకటి గుర్తండి, మీరు ఎప్పుడైనా క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వై దాన్ని ఆబ్జెక్ట్ అంటారు, ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్నది. రిమైనింగ్ ప్రతి కేసులో దాన్ని వేరియబుల్ అంటారు. ఇక్కడ ఓన్లీ క్లాస్ కదా, ఇది క్లాస్ కాబట్టి దీన్ని ఆబ్జెక్టే అనాలి. రిమైనింగ్ ప్రతిసారి ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్రతిదాన్ని వేరియబుల్ అంటారు. చెప్పండి. మనకు కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది క్లాస్, ఇది మెథడ్ కదా, ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అని, క్లాస్లో అని రాశాను చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అని. ఇప్పుడు నేను ఆ ఎక్స్ని మీ మెథడ్లో వాడాలనుకో, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రింట్ రిజల్ట్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే మనకి, ఇప్పుడు ఆబ్జెక్ట్, ఇప్పుడు నేను తీసేసి ఇక్కడ వై డాట్ మెథడ్ ఏంటి యాడ్, ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమవుతుందంటే చూద్దాం. ఇక ఎర్రర్ వస్తుంది రన్ చేస్తే, కంగారు పడ మాకు ఎర్రర్ వచ్చిందని. చూడండి ఎర్రర్ వచ్చింది, బట్ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం సెల్ఫ్ అని పెట్టాలి. ఇప్పుడు రన్ చేస్తే చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 7 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇన్ కేసు మీరు ఎక్స్ వాల్యూ ఇక్కడ చేంజ్ చేశారు ఇంకో 100 అని, ఇప్పుడు సెల్ఫ్ ఎక్స్ డాట్ ఎక్స్ ప్లస్ వై 105. ఇక్కడ రిజల్ట్ని కూడా మళ్ళీ వేరియబుల్ అంటారు. చూడండి రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు పక్కన ఉన్న ప్రతిదాన్ని వేరియబుల్ అంటారు. ఇక్కడ రిజల్ట్ని వేరియబుల్ అంటారు, ఎక్స్ని వేరియబుల్ అంటారు. ఈ రిజల్ట్ని ఈ వేరియబుల్ స్టోర్ చేస్తుంది అన్నమాట. ఈ వేరియబుల్ ఏం చేస్తుందంటే 5 ప్లస్ 100 105ని స్టోర్ చేస్తుంది. జస్ట్ వేరియబుల్ ఎందుకంటే అండి, జనరల్గా వేరియబుల్ మనకి ఎందుకంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అంటున్నాను కదా, ఆ వేరియబుల్ అనేది స్టోర్ చేస్తుంది అన్నమాట సమ్ వాల్యూని. ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ దేన్ని స్టోర్ చేస్తుంది, 100ని. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంట్లో లాకర్ ఉంటుంది కదా, బీరువా ఏంటి, అదొక కంటైనర్, స్టోర్ చేస్తుంది. దేన్ని స్టోర్ చేస్తుంది, మీరు ఏమి ఇస్తే అది స్టోర్ చేస్తుంది. మీరు బట్టలు పెట్టుకుంటే బట్టలను స్టోర్ చేస్తుంది, బంగారాన్ని పెట్టుకుంటే బంగారాన్ని స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా కావాల్సిన ఇంపార్టెంట్ ఐటమ్స్ ఫైల్స్ పెట్టుకుంటే ఫైల్స్ని కూడా స్టోర్ చేస్తుంది బీరువా ఏమి నేను స్టోర్ చేయనని చెప్పదు. కాకపోతే మీరు ఏం చేస్తారు, ఇప్పుడు మీకు శారీస్ ఉంటాయి, అలాగే అబ్బాయిల డ్రెస్సులు ఉంటాయి, మీరు చిన్న లాకర్ ఉంటుంది చూసారు బీరువాలో, అందులో పెడతారా, లేకపోతే జనరల్గా మీరు ఒక రూల్ ఫాలో అవుతారు ఏంటి, శారీస్ ఇవన్నీ కింద ర్యాక్లో పెట్టాలి. అది దీన్ని కూడా ఇక్కడ అంతే అన్నమాట. మీరు నెంబర్స్ ఇచ్చేటప్పుడు వేరియబుల్లో
నెంబర్ స్టోర్ చేసేటప్పుడు డబుల్ కొటేషన్ ఇవ్వక్కర్లేదు. అదే వేరియబుల్లో మీరు ఏదైనా ఆల్ఫాబెటికల్ స్టోర్ చేస్తారనుకో, ఏ అని బి అని పర్ నేమ్ అని డబుల్ కొటేషన్లో పెట్టాలి. అదే రెండు కలిపి పెడుతున్నారనుకో అప్పుడు కూడా డబుల్ కొటేషన్లో పెట్టాలి. నార్మల్ టైంలో అవసరం లేదు. కానీ ఇక్కడ ఎక్స్ని వేరియబుల్ అంటారు. ఎప్పుడైనా మనం క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం సో ఈజీక్వల్గా అప్పుడు ఉంటుంది లెఫ్ట్ సైడ్, అప్పుడు మాత్రం మనం దాన్ని ఆబ్జెక్ట్ అనాలి, వేరియబుల్ అనకూడదు. ఇక్కడ చూడండి మనం ఓకే అది వదిలేసాను. ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం. మనం ఇప్పుడు మన అప్లికేషన్లోకి వెళ్దామండి. ఇది మన అప్లికేషను. ఈ అప్లికేషన్లో మనం ఇక్కడ మనకి ఫస్ట్ టైం అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు మన యూఆర్ఎల్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ని మనం గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసినప్పుడు ఈ వెబ్సైట్ని ఇప్పుడు ఓపెన్ చేసాను చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఏముంది, యునైటెడ్ స్టేట్స్ ఉంది. ఇప్పుడు ఇందులో నేను ఇండియా సెలెక్ట్ చేయాలి. చూడండి ఇండియా సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఆటోమేషన్ ద్వారా చేయాలి. దీన్ని డ్రాప్ డౌన్ సినారియో అంటారండి. డ్రాప్ డౌన్ అంటారు దీన్ని జనరల్గా. మనం ఏదైనా ఇలా డ్రాప్ డౌన్స్ వస్తున్నాయి కదా, ఇది డ్రాప్ అవుతుంది కదా లిస్ట్ ఆఫ్ మనం దాని మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, మాన్యువల్గా లిస్ట్ ఆఫ్ వాల్యూస్ డ్రాప్ చూపిస్తుంది అన్నమాట. దీన్ని డ్రాప్ డౌన్ అంటారు. ఓకేనా. ఈ డ్రాప్ డౌన్లో నేను ఒక వాల్యూ సెలెక్ట్ చేయాలి నాకు కావాల్సింది. ఇప్పుడు నేను జపాన్ సెలెక్ట్ చేయాలనుకో జపాన్ సెలెక్ట్ చేస్తా. అదే ఈ డ్రాప్ డౌన్లో నాకు ఆస్ట్రేలియా కావాలనుకో ఆస్ట్రేలియా సెలెక్ట్ చేస్తా. అది ఆటోమేషన్ ద్వారా ఎలా చేస్తారు, ఇంటర్వ్యూలో క్వశ్చన్. ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే హౌ టు సెలెక్ట్ ఏ వాల్యూ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్, లేకపోతే హౌ విల్ యూ హ్యాండిల్ ద డ్రాప్ డౌన్స్. ఇంటర్వ్యూలో మనకు క్వశ్చన్ అడుగుతారు అన్నమాట. హౌ విల్ యూ సెలెక్ట్ ద వాల్యూ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్ అంటారు, లేకపోతే హౌ విల్ యూ హ్యాండిల్ ద డ్రాప్ డౌన్స్ అని అంటారు. ఓకేనా. మనం డ్రాప్ డౌన్స్ చేసేటప్పుడు ఎలా చేస్తామంటే చూపిస్తాను చూడండి మీకు. ఫస్ట్ మనం రాద్దాము. మీ ఆల్రెడీ అందరికి తెలుసు సిలిండర్ కోడ్ ఎలా రాయాలని. సో నేను ఏం చేస్తానంటే ఇంపోర్ట్ చేసుకుంటాను వీటిని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఫస్ట్ ఈ పైన ఇంపోర్ట్ చేసుకోవడమే, కాపీ పేస్ట్లు కొట్టుకోవడమే. ఇవి ఎందుకు ఏంటి అనమాకండి, ఇంపోర్ట్ చేయాలి కదా మ్యాండటరీగా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్లో ఉంటే తీసుకోండి. ఫస్ట్ మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే మీకు ఆల్రెడీ తెలుసుకోడు, వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్. ఇక్కడ డ్రైవర్ నేమ్ అంటారంటే వేరియబుల్ అండి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, డ్రైవర్ నేమ్ అంటారు, వేరియబుల్ అంటారు. ఇప్పుడు వేరియబుల్ డాట్ డ్రైవర్ డాట్ గెట్ మన వెబ్సైట్ యూఆర్ఎల్. మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఏంటి, ఇది కాపీ ఇస్తున్నా. ఓకే, డబుల్ కొటేషన్లో పెట్టాలి కాబట్టి డబుల్ కొటేషన్లో పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాక కాసేపు వెయిట్ చేద్దాం. టైమ్ డాట్ స్లీప్ 10 seconds వెయిట్ చేసినాక ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు డ్రాప్ డౌన్ ఇది కదా, దీనికి లొకేటర్ రాస్తున్నాను చూడండి. సెలెక్టర్ సబ్లోకి వెళ్ళి కాపీ రిలేటివ్ ఎక్స్పాత్ తీసుకొని డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ by డాట్ ఎక్స్పాత్. ఇప్పుడు దీనికే ఎందుకు రాశాను మీకు డౌట్ రావాలి. ఎందుకంటే ఇదే కదా డ్రాప్ డౌన్, దీని మీద క్లిక్ చేస్తాను కదా మనకు వాల్యూస్ వస్తున్నాయి, ఒక వాల్యూని సెలెక్ట్ చేయాలి. అందుకే దీనికి రాశాను అనమాట. ఈ డ్రాప్ డౌన్కి మీరు ఎక్స్పాత్ తీసుకోవాలి. ఎక్స్పాత్ కానీ ఐడి కానీ ఏదైనా తీసుకోవచ్చు, కానీ జనరల్గా మీరు ఎక్స్పాత్ ఎక్కువ వాడతారని చెప్పాను కదా, అందుకే నేను ఎక్స్పాత్ తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు నేను లొకేటర్ రాశాను, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ by డాట్ ఎక్స్పాత్. ఆ లొకేటర్ కాపీ చేసి ఇక్కడ పెట్టాను. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి, క్లిక్ చేయాలా, చేయకూడదు. దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. స్టోర్ చేద్దాం చూడండి. x ఈజ్ ఈక్వల్ టు డ్రైవర్ డాట్, దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను అనమాట. ఈ మొత్తం లొకేటర్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా. ఇప్పుడు నేను జనరల్గా చూడండి, ఇక్కడ మీరు వాల్యూని సెలెక్ట్ చేయాలి కదా, ఏం చేయాలి, సెలెక్ట్ చేయాలి. మీరు ఇక్కడ వాల్యూని డ్రాప్ డౌన్లో ఒక వాల్యూని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ మీరు ఆ డ్రాప్ డౌన్కి ఎక్స్పాత్ రాసి ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నారు చూడండి. ఒక వాల్యూ రాసి ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఉన్న డ్రాప్ డౌన్లో ఒక వాల్యూని సెలెక్ట్ చేయాలి, ఇండియాని సెలెక్ట్ చేయాలి. సో అందుకే సెలెక్ట్ క్లాస్ వాడాలన్నమాట. ఒక వాల్యూని డ్రాప్ డౌన్లో ఏం చేయాలి, సెలెక్ట్ చేస్తాం కదా. మనం జనరల్గా ఏం చేస్తాం, మనకు చాలా వాల్యూస్ ఉంటాయి, అందులో ఒక వాల్యూని సెలెక్ట్ చేస్తాం, సో అందుకే మనకు సెలెక్ట్ క్లాస్ వాడాలన్నమాట. సెలెక్ట్ క్లాస్ వాడాలి. ఓకే, సెలెక్ట్ క్లాస్ అనగానే ఏమన్నా, క్లాస్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అదే చేయండి. ఓబీజే ఈజ్ ఈక్వల్ టు క్లాస్ పేరెంట్ సెలెక్ట్.
SELS సెలెక్ట్. ఓకేనా? మనం ఏం చేయాలి? సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఏం చేయాలి? సెలెక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, క్లాస్ అనగానే మీకు చెప్పాను. ఏం చెప్పాను? మన ఇక్కడ డ్రాప్ డౌన్లో వాల్యూని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయాలి కాబట్టి మనం ఏం చేయాలి? సెలెక్ట్ క్లాస్ వాడాలి. క్లాస్ అనగానే మీకు ఏం చెప్పాను? మీ క్లాస్ అనగానే మైండ్లో పడిపోవాలి. క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. ఇదే చేశాను అనమాట. ఆబ్జెక్ట్ OBJ = సెలెక్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ వేరియబుల్ ఉంది చూసారా? లొకేటర్ రాశారు డ్రాప్ డౌన్కి వాల్యూ ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తారు కదా, దీన్ని ఇక్కడ పంపించండి. మీరు గుర్తుపెట్టుకుపోయినా పర్లేదు. తర్వాత OBJ డాట్ మనకు ఒక మెథడ్ ఉంటుందండి. ఈ క్లాస్లో ఒక మెథడ్ ఉంటుంది. ఈ సెలెక్ట్ క్లాస్లో ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ పేరు ఏంటంటే సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్. మీరేం సెలెక్ట్ చేయాలనుకుంటారు? ఇండియా. ఇది ఒక మెథడ్ అండి. మీకు ఈ మెథడ్ అనేది సెలెక్ట్ క్లాస్లో ఉంటుంది. మీకు మేబీ డౌట్ రావచ్చు, అసలు ఈ క్లాస్ ఎక్కడ ఉందన్న, ఈ క్లాస్ ఎక్కడ నుంచి తీసుకొచ్చా అని రావచ్చు. ఇదే సెలీనియం అండి. మనకి క్లాస్ అనేది సెలీనియంలో ఉంటుంది. సెలీనియం మనం వాడుతున్నాం కదా. మన ఆటోమేషన్ దేంతో చేస్తున్నాం? పైథాన్ విత్ సెలీనియం విత్ పైథాన్ విత్ పైటెస్ట్ ఫ్రేమ్వర్క్. ఈ క్లాస్ అనేది ఆటోమేటిక్గా సెలీనియం వాళ్ళు రాశారన్నమాట. అందులో ఈ మెథడ్ ఉంటుంది అన్నమాట, సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్ అని. అంటే ఏంటి? మనకు ఇప్పుడు మీరు డ్రాప్ డౌన్ ఏం సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు? ఇండియా. ఇప్పుడు ఇండియా సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? మన వర్క్ అయిపోయింది కాబట్టి వాల్యూని సెలెక్ట్ చేస్తాం కాబట్టి డ్రైవర్ డాట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు రన్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం ఒకసారి. చూడండి, రన్ చేస్తున్నాను. మనకిప్పుడు ఇది బ్రౌజర్ ఫస్ట్ స్టెప్ ఏంటి? క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తుంది ఈ ఫస్ట్ స్టెప్. తర్వాత అప్లికేషన్ మన వెబ్సైట్ ఓపెన్ చేస్తుంది, డ్రైవర్ డాట్ మనకు కావాల్సిన వెబ్సైట్. తర్వాత మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏదైతే డ్రాప్ డౌన్ ఉందో దానికి ఎక్స్పాత్ తీసుకున్నారు. ఎక్స్పాత్ తీసుకొని దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నారు, ఎక్స్ అనే వేరియబుల్లో. తర్వాత ఏంటి? మనం డ్రాప్ డౌన్లో ఒక వాల్యూని సెలెక్ట్ చేయాలి కదా, అందుకే సెలెక్ట్ క్లాస్ వాడుతున్నాం. వి యూజ్ సెలెక్ట్ క్లాస్ అనగానే ఏంటి? క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ సెలెక్ట్ క్లాస్. అందుకే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆ సెలెక్ట్ క్లాస్లో మనకు మెథడ్స్ ఉంటాయి, డిఫరెంట్ మెథడ్స్. ఒక మెథడ్ ఏంటంటే సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్. ఆ మెథడ్ వాడి మనం ఏం సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం? ఏం టెక్స్ట్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం? ఇక్కడ చాలా టెక్స్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ టెక్స్ట్స్ అంటారు మా టెక్స్ట్. యునైటెడ్ స్టేట్స్, కెనడా, చైనా, జపాన్, ఇండియా ఉన్నాయి కదా. మీరు ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు, అందుకే ఏం చేశారు? ఇండియా అని ఇచ్చారు. ఇన్ కేసు మీరు కెనడా కావాలంటే కెనడా. ఇక్కడ ఎలా ఉందో అదే ఇవ్వాలి మనం. ఇక్కడ మనం ఎలా ఉందో అలా ఇవ్వాలి. కెనడా C క్యాపిటల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం C క్యాపిటల్ ఇవ్వాలి. ఇప్పుడు రన్ చేద్దాం, ఏమైతే చూద్దాం. ఆటోమేషన్ ద్వారా సెలెక్ట్ అవుతుందో చూద్దాం. మన కెనడా సెలెక్ట్ అవ్వాలి. ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకి ఇనిషియల్గా ఏముందంటే చూడండి, చూపిస్తున్నాం మీకు. యునైటెడ్ స్టేట్స్ ఉంది. ఇప్పుడు నేనేం టచ్ చేయట్లేదు. ఏం సెలెక్ట్ అవుతుందో చూద్దాం. టైం పెట్టాను కాబట్టి వెయిట్ చేస్తుంది. ఇప్పుడు అక్కడ మనకి ఇండియా సెలెక్ట్ అవ్వాలి. చూసారా? కెనడా సెలెక్ట్ అయింది చూసారా? CANADA కెనడా ఆటోమేటిక్గా. అదే మీరు ఇక్కడ ఇండియా ఇస్తే ఇండియా సెలెక్ట్ అవుతుంది. మన వర్క్ అయిపోయింది, క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ చేద్దాం చూడండి. ఇప్పుడు ఇండియా ఇద్దాం, INDIA ఇండియా. ఓకే, ఇప్పుడు ఇండియా. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ కొడతాం. ఇప్పుడు ఇండియా సెలెక్ట్ చేయాలి. చూడండి, ఇండియా సెలెక్ట్ అవుతుంది. నేనేం టచ్ చేయట్లేదండి, అదే రన్ చేస్తుంది. నేనేం ఇప్పుడు స్క్రోల్ కూడా చేయను, ఆటోమేషన్ రన్ అవుతుంది. చూద్దాం అవుతుందో లేదో. చూసారా? ఇండియా సెలెక్ట్ అయింది ఆటోమేటిక్గా. ఇండియా సెలెక్ట్ అయింది. INDIA ఇండియా కంట్రీ డ్రాప్ డౌన్లో చూడండి. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇంటర్వ్యూలో అడుగుతారండి, హౌ టు హ్యాండిల్ డ్రాప్ డౌన్స్ అంటారు. డ్రాప్ డౌన్స్ అనగానే ఏం గుర్తు రావాలి మీకు? చాలా వాల్యూస్ ఉంటాయి. అందులో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను అనమాట, స్మార్ట్ వే. ఇప్పుడు డ్రాప్ డౌన్ అనగానే మాకు చాలా వాల్యూస్ ఉంటాయి. డ్రాప్ డౌన్ అంటే ఏంటి? మనకి ఇలా చాలా వాల్యూస్ ఉంటాయి. అందులో ఒక వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి, అంతే కదా. మనం చాలా వాల్యూస్ ఉంటే అందులో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, బెస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా పీపుల్ ఉన్నారండి, మనం ఒక పీపుల్ని సెలెక్ట్ చేసుకోవాలి.
అలాగే ఇక్కడ చాలా స్టేట్స్ ఉన్నాయి, చాలా వాల్యూస్ ఉన్నాయి ఇందులో డ్రాప్ డౌన్లో. మీకు ఇంటర్వ్యూర్ అడుగుతాడు హౌ టు సెలెక్ట్ ఎ వాల్యూ ఫ్రమ్ డ్రాప్ డౌన్ అంటాడు, లేకపోతే హౌ టు హ్యాండిల్ డ్రాప్ డౌన్స్ అంటాడు. అప్పుడు మీరు ఎమ్మన్నే స్ట్రైక్ అయిపోవాలి. డ్రాప్ డౌన్ అనగానే మనకి చాలా వాల్యూస్ ఉంటాయా, అందులో ఒక వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలా, ఓహో సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ క్లాస్, మనం సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ క్లాస్. క్లాస్ అనగానే ఏం గుర్తు రావాలి మీకు? ఆబ్జెక్ట్. వి యూజ్ ఎ సెలెక్ట్ క్లాస్ అండ్ వి క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ ఫర్ సెలెక్ట్ క్లాస్, ఆబ్జెక్ట్ డాట్ సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్. వాట్ ఎవర్ వాల్యూ యూ వాంట్ టు సెలెక్ట్ యూ కెన్ గివ్ ఇట్, ఇట్ విల్ సెలెక్ట్ ద వాల్యూ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్. సేమ్ థింగ్ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద ఇంటర్వ్యూవర్. హౌ టు సెలెక్ట్ వాల్యూ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్ అన్నా, హౌ టు హ్యాండిల్ డ్రాప్ డౌన్స్ అన్నా ఇంటర్వ్యూవర్కి ఏం చెప్పాలంటే మనం వి యూజ్ సెలెక్ట్ క్లాస్ అండ్ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ సెలెక్ట్ క్లాస్, ఆబ్జెక్ట్ డాట్ సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్ వేర్ యూ కెన్ గివ్ ఏ వాట్ ఎవర్ వాల్యూ యూ వాంట్ టు సెలెక్ట్. దట్స్ హౌ వీ కెన్ సెలెక్ట్ ద వాల్యూస్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్. ఇలా చెప్పాలి ఇంటర్వ్యూవర్కి. ఇది డ్రాప్ డౌన్స్ కండి. అలాగే మనం మౌస్ ఓవర్ యాక్షన్ అలర్ట్స్ చేద్దాం. అలర్ట్స్ హ్యాండిలింగ్. ఈ పైన ఉన్నవన్నీ కాపీ చేసుకోండి. ఇవి మనకు కావాలని చెప్పాను కదా, ఇవన్నీ కాపీ చేసుకోండి. మీరు ఎప్పుడైనా వేరే టెస్ట్ కేసు రాసినప్పుడు పైన ఉన్న ఇంపోర్ట్స్ ఉన్నాయి సార్, ఇంపోర్ట్ అని చూసారా, ఇవి కాపీ చేసుకోండి. మీరు రాయక్కర్లేదు, రియల్ టైంలో అన్నీ కాపీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ ఏంటి, డ్రైవర్ మన వెబ్సైట్. ఇది కూడా కోడ్ కామన్ కాబట్టి టైం లేదు కాబట్టి కాపీ చేసేస్తున్నాను ఇక్కడ వరకు. మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తాం, మన వెబ్సైట్ని ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఈ సెక్షన్ దేనికంటే మనం అలర్ట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కన్ఫర్మేషన్ అలర్ట్ అని చూసారా, కన్ఫర్మేషన్ అలర్ట్ అని, దీని మీద క్లిక్ చేస్తే మనకి అలర్ట్ వస్తుంది. మీరు ఆటోమేషన్ ద్వారా అయితే ఓకే కొట్టాలి, లేదా క్యాన్సిల్ కొట్టాలి. ఎలా ఇంటర్వ్యూ అడుగుతారు హౌ టు హ్యాండిల్ అలర్ట్స్ అని. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో వర్క్ చేసుకుంటారండి అప్లికేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తారు, అలర్ట్ వచ్చింది. మీరు ఇక్కడ ఉన్న మౌసు, ఇప్పుడు నా కర్సర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బట్ నేను ఇక్కడ ఓకే కొట్టాలంటే ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి స్విచ్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్విచ్ అవ్వాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి స్విచ్ అవ్వాలి. మీరు ఇంటర్వ్యూ అడుగుతారు హౌ టు హ్యాండిల్ అలర్ట్స్ అని. మీరు ఏం చేయాలి, జనరల్గా మీకు అలర్ట్ అనేది ఎక్కడ వస్తుంది, పేజ్ మధ్యలో వస్తుంది. బట్ మీ మౌస్ ఎక్కడో కిందో పైన ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. మీరు ఈ అలర్ట్కి స్విచ్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి స్విచ్ అవ్వాలి. స్విచ్ అయ్యి అయితే ఓకే కొట్టాలి. ఓకే అంటే యాక్సెప్ట్, క్యాన్సిల్ అంటే డిస్మిస్ మాట. జనరల్గా క్యాన్సిల్ అంటే డిస్మిస్ అంటాం. అదే మనం ఓకే కొట్టాలంటే యాక్సెప్ట్ అని కొట్టాలి. మనం ఎలా చేయాలి చూడండి. అలర్ట్ అనేది ఎక్కడ వస్తుంది, మీరు మౌస్ ఇక్కడ ఉందండి, బై మిస్టేక్ ఎక్కడో క్లిక్ చేస్తే అలర్ట్ వచ్చింది. ఇప్పుడు మీరు అయితే ఓకే కొట్టాలి, లేదా క్యాన్సిల్ కొట్టాలి. మీరు కొట్టాలంటే మాన్యువల్గా ఏం చేస్తారు, ఈ మౌస్ని ఇక్కడికి మూవ్ చేయాలి, స్విచ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్విచ్ అవ్వాలి మీరు, అంతే కదా. స్విచ్ అయ్యి అయితే ఓకే కొట్టాలి, క్యాన్సిల్ కొట్టాలి. మనం జనరల్గా ఓకేని ఏమంటామంటే యాక్సెప్ట్ అంటాం, క్యాన్సిల్ ఏమంటామంటే డిస్మిస్ అంటాం. ఇది ఆటోమేషన్ ద్వారా ఎలా చేయాలి, ఓకే క్యాన్సిల్ ఎలా చేయాలి ఆటోమేషన్ ద్వారా చూద్దాం. ఫస్ట్ మీరు ఏంటంటే వెబ్సైట్ని ఓపెన్ చేశారు, ఆటోమేషన్ ద్వారా వెబ్సైట్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేశాక మీరు అలర్ట్ ఎప్పుడు వస్తుంది, దీని మీద క్లిక్ చేస్తే వస్తుంది కదా. సో ఇప్పుడు దీని మీద మీరు క్లిక్ చేయాలి ఆటోమేషన్ ద్వారా. క్లిక్ చేయాలంటే దీనికి లొకేటర్ రాసి, దీనికి లొకేటర్ రాయాలంటే సెలెక్ట్ సబ్లోకి వెళ్ళి కాపీ ఎక్స్పోర్ట్ చేసుకొని డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ మీరు దాని మీద క్లిక్ చేయాలి. కాబట్టి ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేయాలి, క్లిక్ చేయాలి కాబట్టి క్లిక్ అని రాస్తారు. దేని మీద క్లిక్ చేస్తున్నారు, అప్లికేషన్ ఓపెన్ చేశాక ఈ అలర్ట్ మీద క్లిక్ చేస్తున్నారు. క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నమాట. దీని మీద కన్ఫర్మేషన్ అలర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నారు. క్లిక్ చేశాక మనకి ఇలా వస్తుంది ఓకే క్యాన్సిల్ అని. ఇప్పుడు మీరు ఓకే కొట్టాలి, లేదా క్యాన్సిల్ కొట్టాలి ఆటోమేషన్ ద్వారా. మీరు ఏం చేయాలి, ఇక్కడ స్విచ్ అవ్వాలి, స్విచ్ అవ్వాలి కదా. మీరు ఇక్కడ ఏం వాడాలంటే, మీరు ఏం చెప్పాలంటే ఇంటర్వ్యూవర్కి క్లిక్ చేశాక మీరు ఏం చేయాలంటే డ్రైవర్ డాట్ స్విచ్ టు అలర్ట్. చూడండి ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. చూడండి స్విచ్ అని కొట్టండి, SW స్విచ్. చూడండి స్విచ్ టు అలర్ట్.
మీరు ఇప్పుడు ఓకే కొట్టాలనుకున్నారు అనుకో, యాక్సెప్ట్ అని రాయండి, యాక్సెప్ట్ అని ఇవ్వండి. ఓకే, టైం పెడతాను ఇక్కడ మీకు అర్థం కావడం కోసం. మీరు ఇప్పుడు అలర్ట్ని ఓకే ఓకే కొడుతున్నారు, అందుకే యాక్సెప్ట్ అని రాయాలి. అదే మీరు క్యాన్సిల్ కొట్టాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదండి అలర్ట్, ఇక్కడ ఓకే క్యాన్సిల్, మీరు ఓకే కొట్టాలనుకో ఇక్కడ మీరు ఏం రాయాలంటే డ్రైవర్ డాట్ స్విచ్ టు అలర్ట్ అని పెట్టి యాక్సెప్ట్ అని పెట్టాలి. అదే వెబ్సైట్లో మీరు క్యాన్సిల్ అని కొట్టాలనుకో అలర్ట్ వచ్చాక మీరు ఏం చేయాలంటే ఇక్కడ డిస్మిస్, డిస్మిస్. ఓకేనే, నేను ఇప్పుడే డిస్మిస్సే కొడుతున్నానులే, క్యాన్సిల్ కొడదాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. ఇంటర్వ్యూర్ అడుగుతాడు అనమాట హౌ టు హ్యాండిల్ అలర్ట్స్ అని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అలర్ట్ వస్తుంది చూడండి మీకు. ఇప్పుడు అలర్ట్ వచ్చింది, ఇప్పుడు అది క్యాన్సిల్ కొడుతుంది. మీకు కనిపించదు అది క్యాన్సిల్ కొడుతుంది చూడండి, అలర్ట్ క్లోజ్ అయిపోతుంది. చూసారా, అలర్ట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు బ్రౌజర్ కూడా క్లోజ్ అయిపోతుంది. మనకి ఇంటర్వ్యూర్ అడుగుతారు, అదే మీరు యాక్సెప్ట్ కొట్టారు ఇంక ఇక్కడ డిస్మిస్ బదులు యాక్సెప్ట్ అని రాశారు అనుకో, ఇన్ కేస్ మీరు ఇక్కడ యాక్సెప్ట్ అని రాశారు అనుకో, మీరు రియల్ టైంలో రాయక్కల్లా, ఆటోమేటిక్ కోడ్ అంతా ఉంటుంది. బట్ ఇంటర్వ్యూకి చెప్పాలి కదా, ఇంటర్వ్యూలో మీరు ఆన్సర్ చేయాలి కదా, అందుకే ఇవన్నీ చెప్తున్నాను అన్నమాట డెప్త్గా. చెప్పండి. ఓకేఆర్ క్యాన్సిల్ ఇస్తే ఆటోమేషన్ రీడ్ చేసుకోదు అనమాట. అందుకే మనకు అయితే ఓకేకి యాక్సెప్ట్ అని ఇవ్వాలి, క్యాన్సిల్కి అయితే డిస్మిస్ అని ఇవ్వాలి. ఇప్పుడు ఓకే యాక్సెప్ట్ కొట్టిందన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇంటర్వ్యూలు ఏమడుగుతాడంటే హౌ టు హ్యాండిల్ అలర్ట్స్ అంటాడు, కొంతమంది పాపప్స్ అంటారు. మనం సింపుల్గా ఆన్సర్ ఏం చెప్పాలంటే మీకు ఒకటి గుర్తుండిపోవాలండి, అలర్ట్ అంటే ఏంటి గుర్తు రావాలి ఫస్ట్ ఇంటర్వ్యూలో. అలర్ట్ అంటే ఏంటి, ఓకే మనం ఎక్కడో పేజీలో వర్క్ చేసుకుంటాం, బై మిస్టేక్ ఎక్కడో క్లిక్ అయ్యి గబుక్కున అలర్ట్ వచ్చేసింది. ఓకే, అలర్ట్ అంటే ఓకే కానీ క్యాన్సిల్ అంటే ఒక పాపప్ మాట అలర్ట్. ఆ అలర్ట్కి వెళ్ళి మనం ఓకే కానీ క్యాన్సిల్ కానీ కొట్టాలి. ఓకే అంటే స్విచ్ అవ్వాలి. ఓకే, జనరల్గా మనం ఆటోమేషన్లో ఎక్కువ దేని మీద డిపెండ్ అవుతున్నాం, డ్రైవర్ వేరియబుల్, ప్రతిదానికి డ్రైవర్ అని పెడుతున్నాం. చూసారు, గమనించారా, డ్రైవర్ ప్రతి దానికి డ్రైవర్ అని వాడతాం మనం. అందుకే మీరు ఏం చేయాలంటే డ్రైవర్ డాట్ స్విచ్ అవ్వాలి. దేనికి స్విచ్ అవ్వాలి, ఏమొచ్చింది మనకి అలర్ట్ వచ్చింది, డ్రైవర్ డాట్ స్విచ్ టు అలర్ట్. ఓకే కొట్టాలంటే యాక్సెప్ట్, క్యాన్సిల్ కొట్టాలంటే డిస్మిస్. లైక్ దిస్ వీ కెన్ హ్యాండిల్ ద అలర్ట్స్. ఇది అలర్ట్స్ అండి సినారియో. ఇంకోటి ఏంటంటే మౌస్ యాక్షన్స్ చూద్దాం, మౌస్ ఓవర్ యాక్షన్స్. మౌస్ యాక్షన్స్ అంటే ఏం లేదు, మీరు మౌస్ వాడతారు కదా కొన్నిసార్లు. ఇప్పుడు నేను పైన ఇంపోర్ట్స్ తెచ్చుకున్నాను చూడండి, నేనేం ఓన్గా రాయట్లేదు చూడండి, మీరు కూడా పైన ఇంపోర్ట్స్ తెచ్చుకోవచ్చు రియల్ టైంలో కూడా. మీరు రియల్ టైంలో జాబ్ చేసినప్పుడు కూడా ఇలా పెట్టుకోవడమే, మనం పద్దాక మనం రాయక్కర్లేదు ఇవి. ఓకే, అలాగే ఈ కోడ్ కూడా కామన్ కదా ఇక్కడ వరకు. అప్లికేషన్ ఓపెన్, సేమ్ అప్లికేషనే ఉంటుంది మనకు ప్రతిసారి, మనకు అప్లికేషన్ ఏం మారదు మన ప్రాజెక్ట్లో. మన ప్రాజెక్ట్ అయిపోయే వరకు సేమ్ అప్లికేషన్లోనే చేస్తాం. అందుకే ఈ కోడ్ కూడా కామన్ కదా, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయడం, అప్లికేషన్ ఓపెన్ చేయడం కామన్ కదా, అందుకే నేను తెచ్చేసుకుంటాను అనమాట ఆ కోడ్ను కూడా. ఓకే, ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు చూడండి మనకి నెక్స్ట్ ఏంటంటే మౌస్ యాక్షన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి డబుల్ క్లిక్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ టెక్స్ట్ అని చూస్తాను హలో వరల్డ్ అని, దీన్ని నేను ఈ కింద బాక్స్లో చూసారా, ఈ కింద బాక్స్లోకి రావాలంటే ఈ కాపీ టెక్స్ట్ అని చూసారా, దీని మీద నేను 2 సార్లు క్లిక్ చేయాలి. అంటే డబుల్ క్లిక్ అంటే ఫాస్ట్గా క్లిక్ చేయాలి కదా, ఒక్కసారి కాదు, ఇలా క్లిక్ చేయకూడదు, డబుల్ క్లిక్ చేయాలి, ఒకేసారి ఫాస్ట్గా క్లిక్ చేయాలి, అప్పుడు నాకు ఇక్కడ వస్తుంది. ఈ హలో వరల్డ్ అనేది ఇలా డబుల్ క్లిక్ ఫాస్ట్గా చేస్తే నాకు వస్తుంది అన్నమాట. అంటే ఒక్కసారి క్లిక్ చేయడం కాకుండా 2 టైమ్స్ క్లిక్ చేయాలి వరుస పెట్టి, బ్యాక్ టు బ్యాక్. అంటే ఫాస్ట్ మనం డబుల్ క్లిక్ చేస్తాం కదండి, అలాగే రైట్ క్లిక్ చేస్తాం, డ్రాగ్ అండ్ డ్రాపు, ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడికి తేవడం, దీన్ని మౌస్ ఓవర్ యాక్షన్స్ అంటారు అన్నమాట జనరల్గా. మన ఇంటర్వ్యూర్ అడుగుతాడు హౌ విల్ యూ పర్ఫామ్ మౌస్ యాక్షన్స్ త్రూ ఆటోమేషన్ అంటాడు. జనరల్గా మాన్యువల్గా అయితే ఏం చేస్తావు, మౌస్ పట్టుకుంటావు, లెఫ్ట్ క్లిక్ కొట్టమంటే లెఫ్ట్ కొడతావు, రైట్ క్లిక్ కొట్టమంటే రైట్ క్లిక్ కొడతావు, డబుల్ క్లిక్ చేయంటే డబుల్ క్లిక్ చేసేస్తావు, అవునా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తావు మౌస్తో. అదే ఆటోమేషన్లో ఎలా చేస్తానో అడుగుతాడు ఇంటర్వ్యూర్ మనకి,
హౌ టు పర్ఫామ్ మౌస్ యాక్షన్స్ అంటాడు జనరల్గా. వాడి పేరులోనే ఉంది ఆన్సర్ చూడండి, మౌస్ యాక్షన్స్. హౌ విల్ యూ పర్ఫామ్ మౌస్ యాక్షన్స్. ఇన్ కేస్ ఒక్కొక్కడు ఎలా అడుగుతాడంటే హౌ విల్ యూ డూ డబుల్ క్లిక్ అంటాడు, లేదా హౌ విల్ యూ డూ రైట్ క్లిక్ అంటాడు ఇన్ ఆటోమేషన్. చూడండి, రైట్ క్లిక్ అనగానే ఏంటి, దేంతో చేస్తారు రైట్ క్లిక్? మౌస్తో కదా. మన మౌస్తో ఏం చేస్తాం, మన హ్యాండ్ యాక్షన్స్ జరుగుతాయి కదా, యాక్షన్స్. మన మౌస్ మీద మన చేయిలు కదుపుతాం కదా, యాక్షన్స్ అంటే మన చేయిలు కదులుతున్నాయి కదా, యాక్షన్స్ అంటే ఏమన్నా మేము గుర్తుపెట్టుకోవాలన్నమాట. యాక్షన్ క్లాస్ మనం యాక్షన్ క్లాస్ వాడి మౌస్ ఓవర్ యాక్షన్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి, యాక్షన్ క్లాస్కి యాక్షన్ చైన్స్ అంటారు జనరల్గా. యాక్షన్ చైన్స్ క్లాస్ అనగానే మీకు ఏం చెప్పాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని చెప్పాను. బండ గుర్తు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఓబీజే ఈజ్ ఈక్వల్ టు యాక్షన్ చైన్స్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలి, డబుల్ క్లిక్ చేయాలి కదా. మనకు డబుల్ క్లిక్ అని ఉంటుంది చూడండి, డబుల్ క్లిక్ అని చూడండి, ఆబ్జెక్ట్ డాట్ డబుల్ క్లిక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది డబుల్ క్లిక్. మీరు దేని మీద డబుల్ క్లిక్ చేయాలి, దీని మీద. అంటే దీనికి ఎక్స్పాత్ రాయాలి మళ్ళీ మీరు, దీని మీద ఎక్స్పాత్ రాయండి. సెటర్ సబ్లోకి వెళ్ళి కాపీ ఎక్స్పాత్ చేసి దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డ్రైవర్ డాట్ మీరు ఎక్స్పాత్ ఎందుకు రాస్తారంటే, మీరు దీని మీద దేని మీద డబుల్ క్లిక్ చేయాలి, దీని మీద కదా. ఈ ఎలిమెంట్ మీద డబుల్ క్లిక్, సారీ దీనికి కదా మనం రాయాల్సింది, సారీ అండి. ఈ కాపీ టెక్స్ట్కి మనం డబుల్ క్లిక్ చేయాలి కదా, అంటే దీనికి మీరు ఎక్స్పాత్ రాసుకోవాలి. సెటర్ సబ్లోకి వెళ్ళి కాపీ రిలేటివ్ ఎక్స్పాత్. ఇప్పుడు అదే చేశాను చూడండి, నేను దీనికి ఎక్స్పాత్ రాశాను కాపీ టెక్స్ట్కి. దాని మీద మీరు డబుల్ క్లిక్ చేయాలి. దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి ఖచ్చితంగా. మీరు ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఆ వేరియబుల్ పేరు ఏదైనా ఇవ్వండి. మీరు వేరియబుల్ పేరు మీనింగ్ఫుల్గా ఇవ్వండి. ఇప్పుడు ఏంటి, ఇక్కడ దీని పేరు ఏంటి, కాపీ టెక్స్ట్ కదా. మీరు ఇక్కడ కూడా కాపీ టెక్స్ట్ అని ఇవ్వండి, బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది, చదివేవాడికి అర్థమవుతుంది అన్నమాట ఈ లొకేటర్ దేనికి సంబంధించిందని. ఇప్పుడు మీరు ఈ లొకేటర్ రాశారు కదా, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ కాపీ టెక్స్ట్ అని, ఇది దేనికి సంబంధించిందని మీరు ఇక్కడ వేరియబుల్ని చూస్తే అర్థం కావాలన్నమాట వాడికి. ఏది చేసినా మనం మీనింగ్ఫుల్గా రాయాలి. మన ఈ లొకేటర్ దేనికి, కాపీ టెక్స్ట్కి సంబంధించింది కదా. ఎక్స్ వై పెట్టే బదులు కాపీ టెక్స్ట్ అని పెడితే బాగుంటుంది, మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఈ ఎక్స్పాత్ ఉంది కదా, ఓబీజే డాట్ డబుల్ క్లిక్ దేని మీద చేయాలి, దీని మీద కదా, ఈ లొకేటర్ మీద కదా. ఇక్కడ మీరు కాపీ టెక్స్ట్ అని పెట్టండి. చూడండి, మనం రన్ చేద్దాం చూడండి. మీకు ఎంట్రీలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, హౌ విల్ యూ పర్ఫామ్ మౌస్ ఓవర్ యాక్షన్స్ అంటాడు ఎంట్రీవర్. మీకు ఎమ్మన్నా మైండ్కి స్ట్రైక్ అయిపోవాలి. యాక్షన్స్ అనగానే యాక్షన్ చైన్ క్లాస్, వి యూజ్ యాక్షన్ చైన్స్ క్లాస్ అండ్ దెన్ విల్ పర్ఫామ్ అండ్ దెన్ ఆబ్జెక్ట్ యాక్షన్ చైన్స్ క్లాస్ అనగానే మీకు ఏం గుర్తుకొచ్చేవాలి, ఆబ్జెక్ట్ గుర్తుకొచ్చేవాలి. మీకు మైండ్కి స్ట్రైక్ అయిపోవాలి. యాక్షన్ చైన్స్ అనగానే మీకు క్లాస్ గుర్తుండిపోవాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. క్లాస్ అనగానే మీకు ఇందాక సెలెక్ట్ క్లాస్ అన్న ఏమన్నా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ సెలెక్ట్ బై వాల్యూ అన్నారు, సెలెక్ట్ బై విజిబుల్ టెక్స్ట్ అన్నారు. అలాగే మౌస్ ఓవర్ యాక్షన్స్ అన్న మీకు యాక్షన్ చైన్ క్లాస్ వి క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ దట్ అండ్ దెన్ ఆబ్జెక్ట్ డాట్ మీరు డబుల్ క్లిక్ చేయాలనుకున్నా కాబట్టి డబుల్ క్లిక్ మీరు దేని మీద క్లిక్ చేయాలో దాని లొకేటర్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. మీరు స్టోర్ చేయకపోయినా పర్లా, మీరు డైరెక్టర్ కూడా ఇచ్చేవచ్చు. మాకు కావాలంటే మీరు ఇలా స్టోర్ చేయకుండా దీని లోన కూడా ఇచ్చేవచ్చు, మీరు ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే గజిబిజిగా ఉంటుంది అన్నమాట. ఇలా కూడా మీరు ఇచ్చేవచ్చు, కాదు మీకు అర్థం కాదని చెప్పి నేనేం చేస్తానంటే ఓబీజే డాట్ డబల్ క్లిక్ మీకు ఆటోమేటిక్ కనిపిస్తుంది. దీన్ని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోండి. ఇది ఈ వేరియబుల్ పేరు మీనింగ్గా పెట్టుకోండి. ఈ లొకేటర్ దేనికి సంబంధించింది, కాపీ టెక్స్ట్ కదా, పోనీ ఎక్స్ అనే పెట్టుకోండి. ఒక వేరియబుల్ స్టోర్ చేసుకొని దీన్ని ఇక్కడ పెట్టుకోండి. మీరు చూడండి, ఇక్కడ ఇక యాక్షన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఇక లాన్ డ్రైవర్ అని పెట్టాలి. డ్రైవర్ ఎందుకు పెట్టారు అడగమాకండి, అంతే. ఓకే, ఇప్పుడు మనం రన్ చేద్దామండి. మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, కాపీ టెక్స్ట్ మీద హలో వరల్డ్ అనేది ఇక్కడికి వస్తుంది, ఇందులోకి వస్తుంది, ఈ బాక్స్లోకి వచ్చి ఆటోమేషన్ చేసినప్పుడు వస్తున్నారా చూద్దాం. రన్ చేద్దాం.
చూడండి, డబుల్ క్లిక్ చేసిన చూద్దాం. మనకు అయినట్టు కూడా చూపించలేదు, ఎందుకంటే అది పక్కన అయిపోయింది. మనకి స్క్రీన్ కింద ఉంది కాబట్టి కనిపించలేదు అనమాట. ఒకసారి స్క్రీన్ డ్రాగ్ చేస్తానండి. యా, విల్ సీ. డబుల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి డబుల్ క్లిక్ అవుతుందో చూద్దాం. చూడండి, మనకి డబుల్ క్లిక్ అవ్వలేదండి. డబుల్ క్లిక్ కాపీ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే నేను ఇక్కడ కోడ్ అంతా కరెక్ట్గా రాశాను, కానీ ఇంపోర్ట్లో రాంగ్ రాశాను అనమాట. ఇంపోర్ట్స్ కూడా కరెక్ట్, అంటే ఇంపోర్ట్స్ కూడా ఇంపార్టెంటే, కాకపోతే ఏంటంటే మీకు అంత నాలెడ్జ్ అవసరం లేదు ఇంపోర్ట్ మీద. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు ఏమైతే చూద్దాం. మీరు ఇంపోర్ట్స్ గురించి పట్టించుకోమాకండి. ఇంపోర్ట్స్ ఓకే, ఇంపోర్ట్స్ మీకు అన్నీ ఉంటాయి డిఫాల్ట్. యూ నో నీడ్ టు లర్న్ ఇట్. ఈవెన్ యూఆర్ వర్కింగ్ ఫర్ గూగుల్, అమెజాన్, యూ నో నీడ్ టు లర్న్. No one will ask you, no one will question you in a project also. Everything is there. You just need to copy all the imports whenever you are creating one new file. ఇప్పుడు చూద్దాం, మనకు డబుల్ క్లిక్ అవ్వాలి. 1 second అండి, let me run it. Where is the mouse and actions? ఎందుకు అవ్వట్లేదు తెలుసా అండి, నేను రాశాను కానీ ఓబీజీ డాట్ డబల్ క్లిక్ అని రాశాను కదా, దేని మీద క్లిక్ చేయమన్నాను? ఈ కాపీ టెక్స్ట్ మీద. ఇప్పుడు చూడండి, నేను డబుల్ క్లిక్ చేసేటప్పుడు దేని మీద చేయాలి? దీని మీద కదా. దీని మీద 2 సార్లు నొక్కితే ఇక్కడ హలో వరల్డ్ వస్తుంది. ఈ డబుల్ క్లిక్ చేయాలంటే మనం మౌస్ ఓవర్ యాక్షన్స్ వాడాలని చెప్పి, యాక్షన్ చైన్స్ క్లాస్ వాడాలని చెప్పాను. ఇక్కడ మనం యాక్షన్ చైన్స్ క్లాస్ వాడి దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ డబుల్ క్లిక్ అని చేశాను. ఇదంతా కరెక్టే, కానీ నేను ఒక వర్డ్ రాయాలి ఇక్కడ, పర్ఫామ్ అని. అది మిస్ చేశాను అనమాట, అందుకు నాకు అది అవ్వట్లేదు. సో లెట్ మీ రన్ ఇట్ అగైన్. అది పర్ఫామ్ చేయమని మనం ఆటోమేషన్కి చెప్పాలి. ఆటోమేషన్కి చెప్పకపోతే చేయదు. కానీ పర్ఫామ్ అని మీరు ఏం గుర్తుపెట్టుకోమాకండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. చూసారు, ఇప్పుడు డబుల్ క్లిక్ అయ్యేది అది వచ్చింది ఫీల్డ్ 2లోకి, ఫీల్డ్ 1లో ఫీల్డ్ 2కి వచ్చిందన్నమాట. డబుల్ క్లిక్ అయింది. ఇలా మనం మౌస్ ఓవర్ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాం. అదే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలన్నా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడే చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇదే నేను రైట్ క్లిక్ చేయాలనుకో దీని మీద, కాపీ టెక్స్ట్ మీద. ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఓబీజే డాట్ రైట్ క్లిక్ అని ఉంటుంది, కాంటెక్స్ట్ క్లిక్ అని ఉంటుంది. రైట్ క్లిక్ని కాంటెక్స్ట్ క్లిక్ అంటారు అన్నమాట. ఇక్కడ మనం కాంటెక్స్ట్ క్లిక్, దాన్ని ఎక్స్, ఈ కాపీ టెక్స్ట్ మీద రైట్ క్లిక్ చేయమని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి మీరు వెళ్ళి ఇలా రైట్ క్లిక్ చేయాలంటే మీరు ఇలా కాంటెక్స్ట్ క్లిక్ వాడాలి. అదే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలనుకో మీరు ఆటోమేషన్ ఓబీజే డాట్ డ్రాగ్ అండ్ డ్రాప్, ఆటోమేటిక్ మీకు వస్తుంది చూడండి డ్రాగ్ అండ్ డ్రాప్ అని. చూసారా, డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ అన్నమాట. అలాగే మనకి ఇంకేముంటుంది, లెఫ్ట్ క్లిక్ ఏమి ఉండదులేండి మోస్ట్లీ. ఎక్కువ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే కాంటెక్స్ట్ క్లిక్ అంటే రైట్ క్లిక్, డబుల్ క్లిక్ అంటే డబుల్ క్లిక్, నార్మల్ క్లిక్ అంటే మీకు అందరూ నార్మల్గా చేసేవచ్చు డైరెక్ట్గా, అవసరం లేదు. మీరు ఇంటర్వ్యూలో ఏం చెప్పాలంటే హౌ విల్ యూ పర్ఫామ్, మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు హౌ టు పర్ఫామ్ మౌస్ ఓవర్ యాక్షన్స్ అని. ఇంటర్వ్యూర్ అడిగితే యాక్షన్స్ గుర్తుపెట్టుకోండి, వాడే ఆన్సర్ చెప్తున్నారు చూడండి. హౌ యూ పర్ఫామ్ మౌస్ యాక్షన్స్ అనగానే యాక్షన్ చైన్స్ క్లాస్. మీరు చైన్స్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. యాక్షన్ చైన్స్ క్లాస్, వి యూజ్ యాక్షన్ చైన్స్ క్లాస్ అనగానే మీకు స్ట్రైక్ అయిపోవాలి ఏంటి, క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ యాక్షన్ చైన్స్ క్లాస్ అండ్ దెన్ ఆబ్జెక్ట్ డాట్ ఏం చేయాలి మీరు, డబుల్ క్లిక్ చేయాలి. ఆబ్జెక్ట్ డాట్ డబుల్ క్లిక్, లైక్ దిస్ విల్ డూ ద
మౌస్ ఓవర్ యాక్షన్స్ ఇన్ ఆటోమేషన్. కొంతమంది హౌ టు డూ డ్రాగ్ అండ్ డ్రాప్ అంటారు. డ్రాగ్ అండ్ డ్రాప్ అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలా చేస్తాం? మౌస్ ఉపయోగించి. మౌస్ మీద మనం యాక్షన్ చేస్తాం కదా, యాక్షన్ క్లాస్ అగైన్. మీరు యాక్షన్ చైన్స్ అనొచ్చండి, లేకపోతే యాక్షన్ అన్నా ఓకే. మీరు రాసేటప్పుడు మాత్రం ఆటోమేషన్ కోడు యాక్షన్ చైన్స్ అని చెప్పాలి. మీరు ఇంటర్వ్యూకి చెప్పేటప్పుడు యాక్షన్ చైన్స్ చెప్పైనా పర్వాలేదండి, దే విల్ అండర్స్టాండ్. we use action class, we create a object for that, and then object dot double click. If you want to do double click, if you want to do right click, object dot context click. If you want to do drag and drop, object dot drag and drop. Like this will perform the mouse over actions. మీరు యాక్షన్ చైన్సే చెప్పాలని లేదు ఇంటర్వ్యూవర్కి, కానీ మీరు రాసేటప్పుడు ఇదే సజెషన్ చేస్తుంది. మీరు ఏం చేయక్కల్లా, మీరు ఏం రాయగానే వచ్చేస్తుంది మీకు. చూడండి, ఫస్ట్ వచ్చేసింది యాక్షన్ చైన్స్ అని. కానీ మీరు ఇంటర్వ్యూవర్కి చెప్పాలి యాక్షన్ అని చెప్పినా చాలు, కానీ మీరు ఆటోమేషన్లో రాసేటప్పుడు మాత్రం యాక్షన్స్ అని చెప్పకూడదు, యాక్షన్ చైన్స్ అని రాయాలి. ఇలా మనం మౌస్ ఓవర్ యాక్షన్స్ని హ్యాండిల్ చేస్తామండి. ఓకేనా? ఓకే, ఒక 6 minutes ఉంది కదా, విండో హ్యాండిల్ కూడా చూద్దాం. అంటే మీరు ఇక్కడ ఈ వెబ్సైట్లో ఉన్నారండి, ఇలా మీరు 4 వెబ్సైట్లు ఓపెన్ చేశారు. ఓకేనా? ఇప్పుడు నేను ఈ వెబ్సైట్లో ఉన్నాను, ఈ వెబ్సైట్లో నుంచి ఫేస్బుక్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ వెబ్సైట్లో ఉన్నామండి, ఆటోమేషన్లో. మనం ఫేస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాం ఫేస్బుక్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేశాను. ఫేస్బుక్ ఓపెన్ చేసి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలనుకుంటున్నా. ఆల్రెడీ వెబ్సైట్లో ఉన్నా, మాన్యువల్గా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నాకు ఈజీ, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేస్తా. ఆటోమేషన్లో సేమ్ థింగ్ చేద్దాం ఫాస్ట్గా. ఇక్కడ రాస్తాను చూడండి, న్యూలోకి వెళ్ళి పైథాన్ ఫైల్, విండో హ్యాండిల్స్. దీన్నే విండో హ్యాండిల్స్ అంటారండి. ఒక విండో నుంచి ఇంకో విండోకి ఎలా స్విచ్ అవ్వాలని అడుగుతారు ఇంటర్వ్యూయర్. విండో హ్యాండిల్ ఆల్రెడీ మనం మౌస్ యాక్షన్ చేసాం కాబట్టి ఈ కోడ్ అంతా కాపీ చేసుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఒక న్యూ URL ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఒక న్యూ URL ఓపెన్ అయింది అనుకోండి, ఆల్రెడీ మధ్యలో ఓపెన్ అయింది అనుకుందాం, నేను మాన్యువల్గా ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఫేస్బుక్ రాస్తాను చూడండి. ఫేస్బుక్ అంటే నేను నా వెబ్సైట్ ఓపెన్ చేశాక ఫేస్బుక్ ఓపెన్ చేస్తాను. ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు నేను ఈ ఫేస్బుక్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలనుకున్నా. ఇప్పుడు ఓన్లీ ఈమెయిల్ ఎంటర్ చేద్దాం, నా టైం లేదు కదా. ఈమెయిల్ ఎంటర్ చేయాలనుకున్నా ఇందులో ఈమెయిల్ ఎంటర్ చేయాలంటే ఏం చేస్తా, దీని ఎక్స్పాత్ తీసుకొని డ్రైవర్ డాట్ బై ఎక్స్పాత్, దాని ఎక్స్పాత్ ఇక్కడ పెడతాను. పెట్టి అందులో నేను ఇక్కడ డేటాని ఎంటర్ చేయాలి కాబట్టి సెండ్ కీస్ వాడాలి. అదే క్లిక్ చేయాలంటే క్లిక్. ఇప్పుడు నేను ఎంటర్ చేయాలి కదా బాక్స్లోకి, ఏం ఎంటర్ చేద్దాం అనుకున్నానంటే సురేష్ మెట్టా అని ఎంటర్ చేద్దాం అనుకున్నా. ఓకే, ఇప్పుడు నేను ఇది చేస్తాను, వర్క్ అవుతుందో చూద్దాం. ఇది నేను ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో చూద్దామండి. ఇప్పుడు నేను URL ఓపెన్ చేశాను. URL ఓపెన్ చేసినాక మధ్యలో నేను ఓపెన్ చేస్తాను మాన్యువల్గా. అది ఓపెన్ చేశాక నాకు యూజర్ నేమ్ ఎంటర్ అవ్వాలి. మాన్యువల్గా అయితే నేను చేయగలుగుతున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్లో ఉన్నాను, నేను ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి నేను అయితే ఆటోమేషన్ ద్వారా ఇద్దరు చూద్దాం. ఒకసారి రన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఆటోమేషన్ ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడే ఫేస్బుక్ ఓపెన్ చేస్తాను ఒక్కసారి. కానీ ఇలా మాన్యువల్గా ఓపెన్ చేయకూడదండి ఫేస్బుక్, ఆటోమేషన్ ద్వారా ఓపెన్ చేయాలి మనం. మై గాడ్. ఓకే, లెట్ మీ ఓపెన్ త్రూ ఆటోమేషన్ ఓన్లీ. ఆటోమేషన్ ద్వారా ఫేస్బుక్ URL కూడా ఓపెన్ చేస్తానండి. ఒకసారి ఫేస్బుక్ URL కాపీ చేసుకుందాం. అంటే ఆల్రెడీ మనం ఒక వెబ్సైట్లో ఉన్నప్పుడు మనం జనరల్గా ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే ఆటోమేషన్లో ఒక కోడ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోమాకండి మీరు. ఆ కోడ్ అనేది చాలా మనకి కష్టంగా ఉంటుంది అన్నమాట, ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకున్నారంటే అవన్నీ మర్చిపోతారు అనమాట. కానీ నేను ఇక్కడ రాస్తాను అండి, డ్రైవర్ డాట్ ఇప్పుడు నా ఫేస్బుక్ URL ఐ హ్యావ్ టు గివ్ ఇట్ హియర్.
ఇదంతా మీరు గుర్తుపెట్టుకోమాకండి. ఇది ఒక మనకేంటంటే వన్ టైప్ ఆఫ్ అంటే మధ్యలో మనం ఏదైనా ఒక ఇప్పుడు జనరల్గా ఇక్కడ మన ఆటోమేషన్ వెబ్సైట్ ఓపెన్ చేసామండి. ఇప్పుడు మనం సడన్గా ఫేస్బుక్ ఓపెన్ చేయాలి ఒక పక్క బ్రౌజర్లోకి వెళ్ళి మనం మామూలుగా అయితే ఓపెన్ చేసేస్తున్నాం. కానీ ఆటోమేషన్ ద్వారా చేయాలంటే డ్రైవర్ డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అనేది రాయాలి. ఇది ఎవరు అడగరు, ఇంటర్వ్యూలో గుర్తుపెట్టుకోమాకండి. బట్ ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే హౌ టు హ్యాండిల్ మల్టిపుల్ విండోస్ అంటారు. ఒక విండో నుంచి ఇంకో విండోకి ఎలా స్విచ్ అవుతామని అడుగుతారు అన్నమాట మనల్ని. సో దానికి మనం ఆన్సర్ చేయగలగాలన్నమాట. ఒక విండో ఫర్ ఎగ్జాంపుల్ ఒక విండో నుంచి ఇంకో విండోకి స్విచ్ అవ్వడం అంటే ఏంటంటే ఇది మన ఆటోమేషన్ ప్రాక్టీస్ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ నుండి నువ్వు ఫేస్బుక్ ఓపెన్ చేస్తావు కదా, ఫేస్బుక్కి వెళ్ళి ఇక్కడ ఎంటర్ చేయాలి ఏదో ఒకటి, లేకపోతే వేరే వెబ్సైట్కి వెళ్ళి మీరు ఏదో ఒకటి చేయాలి. ఎలా చేస్తారు? ఆటోమేషన్ మాన్యువల్గా అయితే మీరు వెళ్ళగలుగుతున్నారు ఒక దగ్గర నుంచి ఇంకో దానికి. మీరు ఆటోమేషన్ ద్వారా ఎలా వెళ్ళగలుగుతారో ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు మనల్ని, అది మనం చెప్పగలగాలన్నమాట. ఓకే, సో దానికి మనం ఏం చేయాలంటే ఓకే లెట్ మీ పుట్ ఇట్ హియర్ దిస్ వన్. ఒక why it is still showing wrong. Let me put it here, comma double quotation is not required here. Okay, let me open this one. After that we'll open the face, we are opening the Facebook here. Let me run it అండి. ఇప్పుడు మనకి ఫేస్బుక్ యూఆర్ఎల్ ఓపెన్ అవుతుంది. ఫేస్బుక్ యూఆర్ఎల్ ఓపెన్ అయినాక మనకి ఏంటంటే 1 second, dumping unresolved process, it's coming as an error. ఓకే, లెట్ మీ స్టాప్ రికార్డింగ్ అండి. ఒకసారి చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆటోమేషన్ వెబ్సైట్ యూఆర్ఎల్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేశాను, ఫేస్బుక్ యూఆర్ఎల్ ఓపెన్ చేశాను. ఈ ఫేస్బుక్ యూఆర్ఎల్ ఓపెన్ చేశాక నేను ఫేస్బుక్లో సురేష్ మెట్టా అని కొట్టాలనుకుంటున్నాను. ఇక్కడ ఈమెయిల్లో ఈ ఈమెయిల్ ఉంది కదా, ఫేస్బుక్ ఓపెన్ చేశాక ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేయాలనుకుంటున్నా. చూడు, నేను వెబ్సైట్ ఓపెన్ చేశాను, తర్వాత న్యూ ఇది ఫేస్బుక్ ఓపెన్ చేస్తాను అనమాట. ఇలా రాస్తే ఫేస్బుక్ యూఆర్ఎల్ ఓపెన్ అవుద్ది. ఆ యూఆర్ఎల్ ఆ ట్యాబ్ పక్కన ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుద్ది. ఒక ట్యాబ్ పక్కన ఇంకో ట్యాబ్ ఓపెన్ అవ్వడం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆటోమేషన్ ఉందండి, మళ్ళీ ఇక్కడ పక్కన ఫేస్బుక్ ఓపెన్ అవ్వడం అనమాట. దీన్ని కొత్త ట్యాబ్ అంటారు పక్కన. దీని పక్కన ఇది ఇలా ఆటోమేషన్లో ఓపెన్ చేస్తున్నాను నేను. అలా పక్కన ట్యాబ్ ఓపెన్ చేయాలంటే ఇది రాయాలి, ఇలా రాయాలి డ్రైవర్ డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అని HTTP. ఇది మీరు గుర్తుపెట్టుకోమని ఎక్కడ వాడరండి, ట్రస్ట్ మీ, నో వన్ విల్ యూజ్ దిస్ లైన్. ఇప్పుడు కూడా మీరు ఒక వెబ్సైట్ మీద పనిచేస్తారు, రెండో వెబ్సైట్ యూఆర్ఎల్ ఇప్పుడు ఓపెన్ చేయరు మిడిల్లో. కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మల్టిపుల్ విండో కాన్సెప్ట్ చెప్పాలండి. ఇప్పుడు నేను ఈ ఫేస్బుక్ ఓపెన్ చేశాక నేను సురేష్ మెట్టాని ఎంటర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మరి నేను ఓపెన్ చేశాను కదా, ఇప్పుడు ఇక్కడ నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాను కదా, ఇప్పుడు నేను సురేష్ మెట్టా ఎంటర్ అవుతుందో చూద్దాం. జనరల్గా ఎంటర్ అవ్వదు, చూడండి మీరు. ఫేస్బుక్ ఓపెన్ చేశాక నాకు సురేష్ మెట్టాని ఎంటర్ అవ్వదు. ఇప్పుడు నాకు ఆటోమేషన్ యూఆర్ఎల్ ఓపెన్ అయింది, ఆ వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇప్పుడు పక్కన నేను ఆటోమేషన్ ద్వారా ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నా, అదే ఓపెన్ చేస్తాను చూడండి. నేను ఓపెన్ చేయట్లేదు, ఫేస్బుక్ ఓపెన్ చేసింది. కానీ నాకు యూజర్ నేమ్ ఎంటర్ చేయట్లేదు చూడండి, ఈమెయిల్ ఎంటర్ చేయట్లేదు. సురేష్ మెట్టా అని ఎంటర్ చేయాలి అక్కడ ఫస్ట్ బాక్స్లో ఎంటర్ చేసి చూడండి. ఎంటర్ చేయకుండా క్లోజ్ అయిపోద్ది చూడండి. 10 seconds చూడండి, చూసారా ఎందుకు క్లోజ్ అయిపోతుంది తెలుసా? ఇదే మల్టిపుల్ విండో కాన్సెప్ట్ అండి. మనం ఏంటంటే మాన్యువల్గా ఒక వెబ్సైట్, ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఉన్నాను, ఈ ఫేస్బుక్కి వెళ్ళి నేను ఇక్కడ మాన్యువల్గా అయితే ఎంటర్ చేస్తే ఎంటర్ అయిపోతుంది. కానీ ఆటోమేషన్లో అలా అవ్వదన్నమాట, మీరు స్విచ్ అవ్వాలి. ఇప్పుడు ఇప్పుడు మీకు ఈ విండో నుంచి ఈ విండోకి స్విచ్ అవ్వాలి. మీకు ఎన్ని విండోస్ ఉంటున్నాయి, ఫస్ట్ ఒక విండో ఓపెన్ చేస్తున్నారు, తర్వాత సెకండ్ విండో కదా, ఈ విండో నుంచి విండోకి స్విచ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆటోమేషన్ ద్వారా ఒక విండో నుంచి ఇంకో విండోకి స్విచ్ అవ్వాలంటే ఫస్ట్ ఎన్ని విండోస్ ఉన్నాయో తెలుసుకోవాలి. మనం ఎన్ని విండోస్ ఉన్నాయో తెలుసుకోవాలంటే డ్రైవర్ డాట్ విండో హ్యాండిల్స్ అని ఇవ్వాలి. మనకు అదొక లైన్ అన్నమాట, విండో హ్యాండిల్స్ అని ఉంటుంది చూడండి. డ్రైవర్ డాట్ విండో హ్యాండిల్స్ ఏం చేస్తుందంటే మనకి ఎన్నైతే విండోస్ ఓపెన్ అయ్యాయో అన్ని విండోస్ని తెచ్చుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఆటోమేషన్లో మన ఎన్ని విండోస్ ఓపెన్ అయ్యాయో అన్ని విండోస్ తెచ్చుకుంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరియబుల్లో స్టోర్ చేస్తాను ఆల్ విండోస్ అని ఇచ్చినాక ఇప్పుడు నేను స్విచ్ అవ్వాలి ఫేస్బుక్ యూఆర్ఎల్కి. అంటే ఏంటి, నాకు ఫస్ట్ మీరు గమనించండి, ఆటోమేషన్ ఓపెన్ చేసినాడు మన ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, తర్వాత ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది. అంటే ఏంటి, ఫస్ట్ ట్యాబ్ ఇది, సెకండ్ విండో ఏంటి ఇది ఫేస్బుక్, ఫస్ట్ విండో ఏంటి ఆటోమేషన్ వెబ్సైటు, సెకండ్ విండో ఏంటి ఫేస్బుక్. అంటే నాకు ఇక్కడ ఎన్ని విండోస్ ఉన్నాయి, 2 విండోసే. ఇప్పుడు ఈ 2 విండోస్ని తెచ్చుకుంటున్నాను నేను. తెచ్చుకొని
నాకు ఫస్ట్ విండోకి వెళ్ళాలి కదా, సెకండ్ విండోకి వెళ్ళాలి కదా, ఫేస్బుక్కి వెళ్ళాలి కదా, స్విచ్ అవ్వాలి. ఇప్పుడు కమాండ్ వాడాలి, డ్రైవర్ డాట్ స్విచ్ టు విండో. స్విచ్ టు విండో అని పెట్టి నేను ఫస్ట్ విండోకి స్విచ్ అవ్వాలంటే 0 పెట్టాలి, సెకండ్ విండోకి వెళ్ళాలంటే 1 పెట్టాలి. నేను ఫేస్బుక్లో కదా వెళ్ళాల్సింది, సెకండ్ విండో కదా, ఇది ఫస్ట్, ఇది సెకండ్ విండో, అంటే సెకండ్ ట్యాబ్. ఇది ఫస్ట్ ట్యాబ్, ఇది ఫస్ట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది, ఇది సెకండ్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. అందుకు నేను ఫస్ట్ ఎన్ని విండోస్ ఉన్నాయో తెచ్చుకోవాలి, డ్రైవర్ డాట్ విండో హ్యాండిల్స్. అది ఎన్ని విండోస్ ఉన్నాయో తెస్తుంది, తెచ్చినాక స్విచ్ అవ్వాలి, డ్రైవర్ డాట్ స్విచ్ టు విండో. నాకు 2 విండోసే ఉన్నాయి కదా, 1 అని పెట్టాను అనమాట. అదే నీకు ఫస్ట్ విండోలో అదే నీకు 3 ఉన్నాయనుకో, థర్డ్ విండోకి వెళ్ళాలనుకో 1 అని పెట్టాలి, అంటే ఒకటి తగ్గించి పెట్టాలి. ఇప్పుడు నేను సెకండ్ విండోకి వెళ్ళాలి కాబట్టి 1 అని పెట్టాను. ఇప్పుడు రన్ అవ్వచ్చు, ఇప్పుడు కోడ్ వర్క్ అవుద్ది. ఇప్పుడు నాకు అక్కడ ఎంటర్ అవుతుంది, వెళ్ళి చూద్దాం ఒకసారి. సారీ మై బ్యాడ్. ఇది ఎక్కడ పెట్టాలి, నేను ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఓపెన్ అయ్యాక, ఫేస్బుక్ ఓపెన్ అయినాక ఫస్ట్ నేను ఆటోమేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తున్నాను, ఆటోమేషన్ వెబ్సైట్. తర్వాత ఫేస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక ఎన్ని వెబ్సైట్ ఓపెన్ అయ్యాయో నాకు తెలియాలి. దానికి నేను కమాండ్ ఏమి ఇవ్వాలంటే డ్రైవర్ డాట్ విండో హ్యాండిల్స్. తర్వాత నేను సెకండ్ విండోకి స్విచ్ అవ్వాలి కాబట్టి డ్రైవర్ డాట్ స్విచ్ టు విండో. ఆల్ విండోస్ అంటే వేరియబుల్ పేరు, ఈ వేరియబుల్ పేరు ఇప్పుడు ఎక్స్ అని ఇచ్చారు. ఇక్కడ కూడా మీరు ఎక్స్ అని ఇస్తారు అనమాట, ఎక్స్. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి, ఇప్పుడు నాకు అక్కడ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు నాకు ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం అక్కడ నాకు అది సురేష్ మెట్టా అని కూడా ఎంటర్ చేస్తారు చూడండి. ఇప్పుడు వెళ్ళి చూసారా, సురేష్ మెట్టా అని ఎంటర్ చేసింది. అదే నార్మల్గా మీరు ఈ కోడ్ రాయలేదనుకో, డ్రైవర్ డాట్ స్విచ్ టు విండో అని, అది వర్క్ అవ్వదన్నమాట. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తామండి, ఆ ఓపెన్ అయిన వెబ్సైట్ పక్కన ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేశారు మీరు, ఫేస్బుక్ అని. ఇప్పుడు మీరు ఫేస్బుక్ వెబ్సైట్లో వెళ్ళి యూజర్ నేమ్ ఎంటర్ చేయాలనుకుంటున్నారు, ఒక నేమ్ ఎంటర్ చేయాలనుకుంటున్నారు, అక్కడ బాక్స్ ఉంటాయి. బట్ అది మామూలుగా మీరు లొకేటర్ రాసి చేస్తే అవ్వదు. మీరు ఆ విండోకి స్విచ్ అవ్వాలి. మీరు మాన్యువల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్లో ఉన్నారండి, ఇప్పుడు మీరు ఫేస్బుక్ వెళ్ళాలంటే ఇక్కడ స్విచ్ అవ్వాలి. స్విచ్ అయినాక మీరు ఎంటర్ చేయాలన్నమాట. అంటే మీరు ఆటోమేషన్లో స్విచ్ అవ్వాలనుకో, ఫస్ట్ ఎన్ని విండోస్ ఉన్నాయో తెచ్చుకోవాలి. ఎన్ని విండోస్ ఉన్నాయో తెచ్చుకోవాలంటే డ్రైవర్ డాట్ విండో హ్యాండిల్స్ అనే ఒక మెథడ్ ఉంటుంది అన్నమాట మనకి. ఆ మెథడ్ రాయాలి. ఆ మెథడ్ ఏంటంటే ఎన్ని విండోస్ ఉన్నాయో కౌంట్ చేస్తుంది అన్నమాట. చేసినాక డ్రైవర్ డాట్ స్విచ్ టు విండో, అంటే ఏ విండోకి స్విచ్ అవ్వాలనుకుంటున్నాం, మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట విండో కౌంట్. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్వ్యూ ఇక్కడ ఓపెన్ చేసి ఎన్ని విండోస్ అని అడిగాను అనుకో, జనరల్గా మనం ఏం చెప్తాం, 1 2 3 4 5 6. ఇంతకు ముందర కూడా మీరు అడిగినప్పుడు నాకు 6 అని చెప్పారు, కానీ జనరల్గా అలా చెప్పకూడదు, 5 అని చెప్పాలి. మీరు కోడింగ్ పర్స్పెక్టివ్లో మాట్లాడినప్పుడు, ఆటోమేషన్ పాయింట్లో మాట్లాడినప్పుడు ఎన్ని విండోస్ ఉన్నాయంటే 5 అని చెప్పాలి. ఎందుకంటే కౌంటింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ 6 పీపుల్ స్టాండ్ అయ్యారనుకో, లెక్క ఏమన్నాను అనుకో, నార్మల్గా మన బయట లెక్కలు వేరు, ఎప్పుడు ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అందుకే మనం ఏంటంటే ఇక్కడ మన సెకండ్ విండోకి వెళ్ళాలి కాబట్టి 1 అని ఇవ్వాలి. అదే 3 విండోస్ ఉన్నాయనుకో, ఇక్కడ అమెజాన్ కూడా ఓపెన్ అయిందనుకో, అప్పుడు మనం ఫేస్బుక్కి వెళ్ళాలనుకో 1 అని ఇస్తాం. థర్డ్ అమెజాన్ ఓపెన్ అయిందనుకో, అప్పుడు 2 అని ఇస్తాం అన్నమాట. అమెజాన్కి వెళ్ళాలంటే అమెజాన్ 2 అని ఇస్తాం. కానీ ఇక్కడ మనకు 2 వెబ్సైట్స్ ఓపెన్ అయినాయి కాబట్టి, రెండే ఉన్నాయి మనకు తెలుసు కాబట్టి, ఫస్ట్ వెబ్సైట్ ఇది ఆటోమేషన్, సెకండ్ వెబ్సైట్ ఇది. అందుకే మనం ఏంటంటే, కానీ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే క్వశ్చన్, హౌ టు హ్యాండిల్ మల్టిపుల్ విండోస్ అంటారు. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది చూడండి, మీరు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, హౌ టు హ్యాండిల్ మల్టిపుల్ విండోస్. హౌ టు హ్యాండిల్ మల్టిపుల్ విండోస్, హ్యాండిల్ విండోస్ వాడే చెప్తున్నాడు ఆన్సర్ మనకి. విండో హ్యాండిల్స్, వి యూజ్ డ్రైవర్ డాట్ విండో హ్యాండిల్స్ అండ్ దెన్ వీ నీడ్ టు స్విచ్ రైట్, డ్రైవర్ డాట్ స్విచ్ టు విండో. లైక్ దిస్ వీ కెన్ హ్యాండిల్ ద మల్టిపుల్ విండోస్. మళ్ళీ చెప్తాను చూడండి, హౌ టు హ్యాండిల్, ఇంటర్వ్యూర్ ఏమడుగుతాడండి, హౌ టు హ్యాండిల్ మల్టిపుల్ విండోస్ అంటాడు. అప్పుడు మీకు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, వీ యూజ్ డ్రైవర్ డాట్ విండో హ్యాండిల్స్ మెథడ్ అండ్ దెన్ వీ యూజ్ డ్రైవర్ డాట్ స్విచ్ టు విండో. లైక్ దిస్ వీ కెన్ స్విచ్ ఫ్రమ్ వన్ విండో టు అనదర్ విండో. దట్స్ ఎనఫ్ ఆన్సర్.
ఓకే. మీకు రియల్ టైమ్‌లో మీకు కోడింగ్ అంత ఇది కావాలనుకో, మీరు ఏమీ చేయక్కర్లేదండి. మీకు ఆటోమేటిక్‌గా చాట్‌జీపీటీ ఇచ్చేస్తది కోడ్ అంతా. మీరేం రాయరు రియల్ టైమ్‌లో. ట్రస్ట్ మీ ఇవన్నీ మీరు రాయక్కర్ల. ఫర్ ఎగ్జాంపుల్ నేను రికార్డింగ్ ఆపేస్తాను ఒకసారి ఆగండి.